ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుని యొక్క పాదాల చెంతకు చేరినందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తుని పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఇలా మినిస్ట్రీకి మీరు వచ్చినంత అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవాది దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచునని ఇజ్రాయేలీలు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలిచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలిచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవాది దేవుడు మనకి అభయహస్తంలాగా నేను నీకు తోడే ఉన్నాను. ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇరుకునందుండి మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు ఆయన మనకి జవాబు దయచేసే రాజాదిరాజు. ఆయన మన పక్షాన ఉండి మనలను నడిపించే దేవుడు. కాబట్టి దేవాది దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం రాజా, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. పరమందాసిన పర్లోక ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమందు ఆశీనుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతుల మీద ఆశీనుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. నీవే మాకు తోడుగా నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప మా ఏళ్ళ నిరంతరం నిలిపిదేవా. అయ్యా ఇదిగో మమ్మల్ని కనుపాపలి కాపాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయామయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి నీ కృపా కటాక్షములతో దేవా, నీ కరుణా కనిక్రములతో దేవా మమ్మల్ని ఆదరించి నీ సన్నిధికి చేరదీసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం ముందు దేవ జరుగుతున్న ఆరాధన అంతటి దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. రాజా ఇదిగో తండ్రి మాకు దేవా ఈ ఆరాధనకి నువ్వే అధికారిగా యజమానుడిగా నువ్వుండి దేవా ఆ దేవా ఇదిగో తండ్రి ఆరాధనంతటిని దేవా ఇదిగో తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ సహాయంతో దేవా నీవే నడిపించబడుచున్నాను. నీ దేవుని ఆత్మాభిషేకంతో దేవా ఈ ఆరాధన అంతా నడడానికి కృప చూపించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ కంచి దేవా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో అక్కడ మీరు ఉండబడుచున్నాను. ఇదిగో నీ దేవుడితో నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరిచి మా మధ్యకు రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో నుండా అని పాట పాడుతూ మనం దేవుణ్ణి స్తుతిద్దాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచే నాతో నుండా. పరమా జీవం నాకు నీవా, తిరిగి లేచే నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలు. శాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. శాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోకడకానే వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోకడకానే వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా ఆ జీవితం యేసు చాలు. పచ్చిక భయాలలో కరుణ జయం,
శాంతి జలము నడిపించును, పాచిక భయాలలో పరుండజేయును. శాంతి జలము నడిపించును, ఆదిశము ప్రాణం వృత్తిపరచును, మరణలో ఎల్లు కాపాడును. అనిశము ప్రాణం వృత్తిపరచును, మరణలో ఎల్లు కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలు. నలురెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలెన విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలెన విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలును. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచే నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచే నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. స్తోత్రం రాజా, స్తోత్రాలు స్తోత్రాలు. అవునయ్యా, నీ ఉంటే మాకు చాలయ్యా, నీ తోడు మాకు చాలు ఆయన. నీ కృపలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాతాను శోధనలు అధికమైన దేవా అయ్యా, ఇదిగో నీ భద్రమైన కౌగిట్లో భద్రపరిచి దేవా, నీ కృపతో మమ్మల్ని కాపాడి దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని నెమ్మది పరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పచ్చిక బయలులో దేవా శాంతికరమైన జనుల యొద్ద దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గాఢాంధకారంలో సంచరించిన దేవా ఏ అపాయము కలగకుండా దేవా నీ కౌగిట్లో మమ్మల్ని దాచి దేవి ఇదిగో తండ్రి ఈ సాయంకాలపు ఆరాధన మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడ నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతికి పాతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి మా ఆరాధన అంతటిని దేవా నీ కృపలో దయలో వర్ధిలింపజేయమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీ ప్రేమ ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ,
నీ ప్రేమ కన్న తండ్రి కుట్టుదా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా ప్రేమ ఎంతో ఎంతో మధురం ప్రేమ ఎంతో ఎంతో చెప్పుని ప్రేమ నీ ప్రేమ చెప్పుని నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ శాశ్వతమైన నీ ప్రేమ శాశ్వతమైన మార్పు లేనిది ఈ ప్రేమ ఎంతో ఈ ప్రేమ ఎంతో ఎంతో యేసయ్యా 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 ఎంతో 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 ఇంకా శాంతం ఇంకా శాంతం ప్రేమలో గొప్ప భాగ్యం ప్రేమలో ప్రేమలో ప్రేమ ఎంతో ప్రేమ ఎంతో ఎంతో యేసయ్యా 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 ఎంతో 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 ఈ ప్రేమ నాకే సిలువ ఈ నాకే విలువ తెచ్చి ఈ ప్రేమ నాకే తిరిగి లేచి నాకే తిరిగి లేచాడు ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా ఆది అతి 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 మధురం
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నాకై సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. నాకై సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, తెచ్చెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అది అతి మధురం. యేసయ్యా అది అతి మధురం. యేసయ్యా అది అతి మధురం. యేసయ్యా అది అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో నీలాగా ప్రేమ చూపించేవారు ఇంకెవరూ లేరు ప్రభా. తల్లి కన్నను, తండ్రి కన్నను, చెల్లెలి కన్నను, సొంత సహోదరుని కన్నను కూడా అధికమైనటువంటి ప్రేమ నీ ప్రేమ దేవా. అట్టి నీ గొప్ప ప్రేమను మా జీవితాల్లో మీరు చూపిస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మరిచిపోలేనటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను మార్చుకున్నటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మార్పు లేని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శాశ్వతమైనటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ప్రేమలో త్యాగం ఉన్నది, నీ ప్రేమలో బలమున్నది, నీ ప్రేమలో దీర్ఘశాంతం ఉన్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. మాకు నిలువకెక్కినటువంటి నీ ప్రేమను బట్టి నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీ సిలువ మా జీవితాలకు విలువ తెచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మాకై ప్రాణం పెట్టేవారెవరూ లేరు తండ్రి. ఈ లోకంలో నశించిపోయే ఆత్మల కొరకు, పాపములో పడి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు, పాప పరిహారార్థ బలిగా తండ్రి మా కొరకు మీరు కలువరి శిలువలో మీ ప్రాణాలను అర్పించారు. అగాపే ప్రేమను మీరు చూపించారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆ గొప్ప ప్రేమను ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రేమను మేము మా జీవితాల్లో కలిగి ఉంటూ, మిమ్మల్ని పోలి నడుచుకునేటటువంటి కృప భాగ్యము మా అందరికీ దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం, ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 4:19. మత్తయి సువార్త 4:19. ఆయన
నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Fourth chapter, 19th verse. Come, follow me, Jesus said, and I will make you fishers of men. May God bless this verse. Amen. Matthew chapter 4 verse 19। और उनसे कहा, मेरे पीछे चले चले आओ, तो मैं तुमको मनुष्यों का पकड़ने वाला बनाऊंगा। आमीन। సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. కమ్ ఫాలో మీ, జీసస్ సెడ్, అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. और उनसे कहा, मेरे पीछे चले आओ, तो मैं तुमको मनुष्यों के पकड़ने वाले बनाऊंगा. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ వారములో మేము ఉండగా, హోలీ వీక్ లో తండ్రి, మీ సిలువ ధ్యానములను మేము చేస్తుండగా తెహిల సంఘముగా కూడుకొని సాయంకాలపు ఆరాధనలో కొద్దిసేపు ఈ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానం చేయనై ఉండగా మీ ఆత్మ సహాయము దయచేయండి, మీ నడిపింపు మాకు దయచేయండి, ఈ స్వరాన్ని మాకు వినిపించండి దేవా. మీ సిలువలో ఉన్నటువంటి సత్యములను మాకు బోధించమని, సిలువ వేదికగా మీరు మాతో మాట్లాడమని, ఈ ఆరాధన అంతట్లో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప, మీ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. మరి వాక్య భాగంలోనికి వెళదాం. సిలువ మన జీవితాలకు విలువ తెచ్చిన అనే పాట మనం పాడుకున్నాం. సిలువే గనక లేకపోయి ఉంటే మన జీవితాలకు ఈ విలువ వచ్చి ఉండేది కాదు. అనగా సిలువ మీద దేవుడు బలియాగం చేసి ఉండకపోతే ఇంకను మనము మన అపరాధములలో, మన పాపములోనే మనం కూరుకుపోయి ఉండేవాళ్ళం. ఈరోజు మనము దేవుని కుమారులముగా, వారసులుగా తండ్రి యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి మనము అర్హత పొందిన వారిగా ఉండడానికి కారణము సిలువ. అందుకే సిలువను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి విధానాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ క్రైస్తవులు అని ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనము ఎవరిని పిలుస్తాము, ఎలా మనం గుర్తిస్తాము క్రైస్తవుల్ని అంటే, ఎవరైతే సిలువను ధరిస్తారో, లేదంటే ఎవరైతే మరి సిలువను కలిగి ఉంటారో, ఇళ్ల మీద సిలువ పెట్టుకోవడం కానీ, లేదంటే మిగతా విషయాల్లో కానీ, అంటే సిలువను బట్టి చూడగానే మనం అనుకుంటాం వీళ్ళు క్రైస్తవులు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ మీద ఒక సిలువ పెట్టబడి ఉంది అంటే అది దేవుని మందిరం అని గుర్తు. సిలువ దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తు. అయితే ఈ సిలువని మందిరాల మీద పెట్టడం, ఈ సిలువని వాడుకలోనికి తీసుకురావడం అనేది ప్రాచుర్యంలోనికి రాక ముందు ఆదిమ క్రైస్తవులు వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటించాలన్నా కూడా భయంకరమైనటువంటి దినాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. అనేక మందిని పట్టుకుని మరి ఆ రోమా సైనికులు చంపేస్తారనేటటువంటి భయంతో వారు చెల్లాచెదురైపోయినప్పుడు, సువార్త ప్రకటించబడడానికి అవకాశమే లేని ఆ సమయంలో, ఆ రోజుల్లో, అప్పుడు ఈ చెదరిపోయినటువంటి వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి అంటే ఎలా వెళ్ళగలుగుతారు? ఎటువంటి మరి కమ్యూనికేషన్ లేదు ఆ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని
ఎవరింట్లో ధ్యానం చేయాలి అనేది మరి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేసేవారంటే ఆ కొండ ప్రాంతాలలో గుహలలో గుహలలో వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ధ్యానం చేస్తూ ఉండేవారు. అయితే ఆ గుహల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ఇమేజ్ గుర్తు ఏమిటి అంటే అది ఇక్తూస్ ఇక్తూస్ అనేటటువంటి ఒక గ్రీకు పదం. దానికి అర్థం అంటే వారు ఒక చేప గుర్తుని, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం, ఒక చేప గుర్తుని వారు ఏం చేసేవారంటే ఆ కొండల మీద ఇలా రాసేవారు. మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ చేప ఆకారంలో ఉన్నటువంటి ఒక గుర్తుని వారు ఆ కొండ గుహల్లోనికి వెళుతూ వెళుతూ ఆ కొండ గుహ మీద ఇలా రాసి వెళ్ళిపోయేవాడు ఆ చేప గుర్తేసి. సో ఆ మార్గంగా ఎవరైనా క్రీస్తును నమ్మినటువంటి వారు శిష్యులు వస్తున్నప్పుడు అది చూసుకుని దాన్ని గుర్తుగా పెట్టుకుని ఎక్కడైతే ఆ చేప గుర్తు వేయబడి ఉందో ఆ చేప గుర్తు ఉన్నటువంటి ఆ గుర్తుల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కలుపుకుంటూ అలాగా ఒక చోటకి వెళ్తే ఏదో ఒక గుహలో కొంతమంది శిష్యులు అక్కడ కనబడేవారు. సో వాళ్ళంతా కూడా సహవాసం చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆ రకంగా ఆ రోజుల్లో ఆదిమ క్రైస్తవులు పరిచర్యను చేసేవారు. ఈ చేప గుర్తులో మరి రాయబడినటువంటి అక్షరాలు మనం చూస్తే IXOUS. వీటికి అర్థం ఏంటంటే ఐ అంటే జీసస్ అని, ఎక్స్ అంటే క్రైస్ట్ అని, ఓ అంటే గాడ్ అని, అలాగే యు అంటే సన్ ఆఫ్ గాడ్ అని, అలాగే ఎస్ అంటే సేవియర్ రక్షకుడు అని అర్థం. దీన్ని IXOYS గా ఇక్తూస్ గా చెప్పబడుతుంది. దీని గుర్తు చేప గుర్తు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులు కొండల్లో గుహల్లో కలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, సువార్తను ధ్యానం చేయడానికి వాళ్ళు వాడేవాళ్ళు. ఈ ఫిష్ సింబల్, ఈ చేప సింబల్ ని వాడేవాళ్ళు. Very early, the fish became a symbol of Christianity. During persecution by the Romans, Christians used this symbol as a secret code to discover whether or not another person was a Christian. చూసారా, క్రైస్తవ్యానికి గుర్తుగా ప్రారంభ దినాల్లో క్రైస్తవ్యానికి గుర్తు ఏమిటి అంటే చేప గుర్తు వేశారంటే అక్కడ ఎవరో క్రిస్టియన్స్ ఉన్నారా ఊర్లో, ఆ ప్రాంతంలో ఇంకొకరు ఎవరో క్రిస్టియన్స్ ఉన్నారని ఒక సింబల్ గా దాన్ని పెట్టుకున్నారు, ఒక సీక్రెట్ కోడ్ గా పెట్టుకున్నారు దాన్ని. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా గ్రీక్ వర్డ్స్. ద లెటర్స్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ఫిష్ ఇక్తూస్ ఆర్ ద సేమ్ యాజ్ ద ఫస్ట్ లెటర్స్ ఇన్ గ్రీక్ ఆఫ్ ది వర్డ్ జీసస్ క్రైస్ట్, JC. ఓకే, అండ్ గాడ్స్ సన్ అండ్ సేవియర్ అనే అర్థం వచ్చేలాగా ఈ చేప గుర్తుని వాడుకునేవారు. ఈ చేప ఏం చేసేదంటే శిష్యుల్ని కలిపేది. ఈరోజు సిలువ ఏం చేస్తుంది? శిష్యుల్ని కలుపుతుంది. ఎక్కడికన్నా ప్రాంతానికి వెళ్ళాం, కొత్త ఊరికి వెళ్ళాం, అలా వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా సిలువ కనిపించింది అనుకోండి ఒక ఇంటి మీద, అక్కడ ఆగుతాం. ఓహో, వీళ్ళెవరో క్రిస్టియన్స్, వీళ్ళని అడిగితే కనీసం ఇక్కడ మనకి చర్చ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని మనం కనుక్కుంటాం. ఎక్కువగా ఈ అనుభవం మాకుంటుంది. ఎందుకంటే మేము అనేక రాష్ట్రాలు తిరుగుతూ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు, అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ సిలువను వెతుక్కుంటూ, చర్చెస్ను వెతుక్కుంటూ మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఈ రోజు క్రైస్తవ్యానికి గుర్తు సిలువ అయితే, ప్రారంభ దినాల్లో క్రైస్తవ్యానికి గుర్తు చేపగా ఉండేది. చేపలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మరి వాటి గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఈరోజు ఈ చేపను క్రిస్టియానిటీకి గుర్తుగా ప్రారంభ దినాల్లో ఆదిమ క్రైస్తవులు పెట్టుకుంటే, ఆ చేపల ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథం నుంచి అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి
మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో చెబుతున్నటువంటి మాట, పరలోక రాజ్యం, క్రైస్తవుల యొక్క అంతిమ నిరీక్షణ ఏంటి అంటే పరలోక రాజ్యమే. దేనికోసం నువ్వు రక్షించబడ్డావు అంటే ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఏంటంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని. చనిపోయిన తర్వాత కూడా ఒక లోకం ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. ఇహమందు పరమందు కూడా మనము దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఒక నిరీక్షణ కలిగి క్రైస్తవులు యేసుక్రీస్తును నమ్ముకుంటారు. అయితే అలాంటి ప్రాముఖ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక రకాలుగా పోలుస్తూ ఉంటాడు. శిష్యులకి ఆయన బోధించేటప్పుడు పరలోక రాజ్యాన్ని పొలంలో దాచబడినటువంటి ధనంతో పోలుస్తాడు. పరలోక రాజ్యాన్ని మంచి ముత్యములను కొనవెదుగుచున్న ఒక వర్తకునితో పోలుస్తాడు. ఇక్కడ పరలోక రాజ్యాన్ని సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేనితో పోలుస్తున్నారంటే వలతో పోలుస్తున్నారు. పొలంలో దాచబడిన ధనంతో పోల్చారు ఆయన. మంచి ముత్యములను కొనవెదుగుచున్న ఒక వర్తకునితో పోల్చాడు. ఇక్కడేమో సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని అనగా మంచి చేపలను గంపలలో చేర్చి చెడ్డ వాటిని అనగా చెడ్డ చేపలను బయట పారవేయుదురు. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే మనల్ని ఎవరితో పోలుస్తున్నారు? ఆయన పరలోక రాజ్యాన్నేమో వలతో పోల్చారు. మరి చేపలంటే ఎవరు? మనమే. చేపలంటే మనమే. ఇక్కడ పరలోక రాజ్యమేమో నానా విధములైనటువంటి చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండిందంట. దాన్ని దరికి లాగి కూర్చోండి. మరి మంచి చేపలనేమో వాళ్ళు ఏం చేస్తున్నారు? బుట్టలో వేసుకుంటున్నారు, గంపలో వేసుకుంటున్నారు. చెడ్డ వాటిని బయట వేస్తున్నారు, పారవేస్తున్నారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అంటే మనము ఎలా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితంలో అంటే మనము గంపలలో వేయబడే చేపల వలె ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము గంపలలో వేయబడే చేపల వలె, మంచి చేపల వలె ఉండాలి గాని చెడ్డ చేపల వలె మనము ఉండకూడదు. దేవుని దృష్టిలో మనము మంచి చేపల వలె ఉండాలి. మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. చెడ్డ చేపలనేమో బయట పారవేయుదురు అనగా బయట అనగా నరకం, నరకములో పారవేయబడతారు, అగ్నిగుండంలో పడవేయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. కాబట్టి చేపలు అనేక రకాలలో 153 రకాల జాతుల చేపలు ఉన్నట్టుగా మనం అనేక రకాలైనటువంటి చేపలు. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫిషెస్. అయితే ప్రభువారు మాట్లాడుతున్న చేపలు ఏంటి అంటే మంచి చేపలు. కాబట్టి ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మనము మంచి చేపలుగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనము గంపలలో వేయబడేటటువంటి పరలోక రాజ్యం అనే వలలోంచి తీయబడి మరి మనము గంపలో వేయబడేటటువంటి చేపలుగా మనం ఉండాలి. యోనా గ్రంథంలో మనం చూస్తాం.
యోనా గ్రంథంలో కూడా ఒక మంచి చేప ఉంటుంది. మరి యోనా నినివేకి వెళ్లాల్సినటువంటి సమయంలో తార్షీషు పట్టణమునకు అతను వెళుతున్నప్పుడు ప్రభువారికి కోపం వచ్చి మరి ఆ సముద్రంలో తుఫాను పుట్టించినప్పుడు యోనాను తీసి మరి సముద్రంలో విసిరివేస్తారు. అప్పుడు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇస్తారు. ఏమని ఆజ్ఞిస్తారు? నా శిష్యుడు వస్తున్నాడు, ఇతన్ని నీ కడుపులో 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉంచు అని ఆజ్ఞిస్తారు. చదువుదాం ఆ మాట. ఎన్ని రోజులు ఆయన అక్కడ ఆ చేప కడుపులో ఉన్నాడు? ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడి చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. హల్లెలూయా. ఎవరు నియమించారండి ఆ మత్స్యాన్ని? దేవుడు ఎవరు అరేంజ్ చేశారు అక్కడ చేపని? యెహోవా నియమించడం అంటే ఒక పని అప్పచెప్పడం. నేను పనిలో ఒకరిని నియమించానండి మా ఇంటి పని కోసం అంటే అర్థం ఏంటి? వాళ్ళకో పని అప్పచెప్పాం మనం. కాబట్టి ఆ ఆ చేపకు ఆ పని అప్పగించింది ఎవరంటే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా దేవుడు ఆ చేపకి ఒక పని అప్పచెప్పాడు. యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. కాబట్టి ఈ చేప ఎలాంటి చేప అంటే దేవుని యొక్క మాట వినేటటువంటి చేప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముందు చూసినటువంటి చేపలు ఎలాంటివి? మత్తయి సువార్తలో మనం చూసినటువంటి చేపలు ఎలాంటివి? మంచి చేపలు గంపలో వేయబడతాయి. మంచి చేపలు గంపలో వేయబడతాయి. పరలోక రాజ్యంలోనికి అవి చేర్చబడతాయి. చెడ్డ చేపలు విసిరివేయబడతాయి. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో దేవుని నీతిని జరిగించేటటువంటి చేపలుగా, మంచి చేపలుగా మనం ఉండాలి. రెండవది, దేవుని మాట వినేటటువంటి చేపగా మనం ఉండాలి. మరి 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో మరి అతను ఎలా ఉన్నాడో దానికి కారణం చూడండి. ఇప్పుడు ఆ తిమింగలంకి ఎంత ఇబ్బంది అయి ఉండొచ్చు 3 దినాల పాటు. మరి ఆ 3 దినాలు తిమింగలము ఉపవాసం చేసి ఉంటదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కడుపులో ఈయన ఉన్నాడు. అదేదన్నా తింటే మళ్ళీ ఇతనికి ఏదన్నా అయితే యజమానుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్తగా పనప్ చెప్పాడు, ఆయన నియమించాడు. యెహోవా గొప్ప మత్స్యమును నియమించెను. దేవుడు అరేంజ్ చేశాడు ఆ చేపను అక్కడ. కాబట్టి మాట విన్నది ఆ చేప. 3 దినములు కూడా యోనాను, ఒక మనిషిని తన కడుపులో భరించడం అంటే అది మామూలు విషయం కాదు. దట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్. ఆ కడుపులో ఆ మనుష్యుడు ఉంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చూడండి, ముందు ఆయనే నియమించాడు ఆ చేపని. అలాగే 3 దినములు అయిపోయిన తర్వాత ఆయనే ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సృష్టిని సృష్టించినటువంటి వాడు, సృష్టితో మాట్లాడేటటువంటి వాడు. హల్లెలూయా. యావత్తు సృష్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి లోబడి ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుడికి లోబడి ఉంటుంది. ఆయన నియమించినప్పుడు ఆయన చెప్పిన పనిని తిమింగలం చేసింది. 3 రోజులు అయిపోయిన తర్వాత మరలా దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేదాకా కనిపెడుతుంది ఈ తిమింగలం. ఈ గొప్ప మత్స్యము, ఈ అత్యంత పెద్దదైనటువంటి ఈ చేప దేవుని యొక్క ఆజ్ఞ కొరకు కనిపెడుతుంది. కాబట్టి మరి అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఈ రాత్రి క్రైస్తవ్యానికి గుర్తైనటువంటి చేప. ఆదిమ క్రైస్తవులు చేపను గుర్తుపెట్టుకుని అడవులలో, కొండలలో, గుహలలో, బండ సందులలో ఆ గుర్తుల ద్వారా
అక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారేమో తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సేకరించి ఈ ఈ గ్రంథాలన్నీ కూడా రాయడం, బైబిల్ని సేకరించడం. ఈరోజు మనము చక్కగా కంఫర్టబుల్ గా దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం. దేవుని వాక్యము పొంగి పొరలి పారుతోందంటే దానికి కారణము ఆదిమ క్రైస్తవులు చేసినటువంటి త్యాగం. వారెంతగానో కష్టపడి ప్రయాసపడి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించారు. సువార్త విస్తరించబడింది వారి ద్వారా. కాబట్టి మంచి చేపల వలె మనం ఉండాలి. ఈ సిలువను ఎప్పుడు ప్రారంభమైందంటే కాన్స్టంటైన్ నోపుల్ అనేటటువంటి రాజు గారు ఒకసారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి ఆయన కలలో కనిపిస్తుంది, సిలువ కనిపిస్తుంది. ఆ సిలువను మరి జెండా మీద వేసుకుని అతను వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతను గెలుస్తాడు. ఆ యుద్ధంలో కాన్స్టంటైన్ నోపెల్ యుద్ధాన్ని గెలిచినప్పుడు ఇక అక్కడి నుంచే ఆ సిలువ అనేది ఆ రోమన్ క్యాథలిక్స్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు సిలువ లేదు. అయితే మంచి చేపలను మనం చూసాం, దేవుడి మాట విన్నటువంటి చేపను కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవుని దృష్టికి మంచిగా కనబడితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు మంచి చేపగా ఉంటే దేవుడు మంచి చేపల్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మత్తయి సువార్తలో ఆయన నోటి ద్వారా చెప్పాడు, ఆయన నోటి ద్వారా చెప్పాడు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలన పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి. మంచి చేపగా మనం ఉంటే మన దేవుడు మనల్ని గుర్తు చేసుకునేటటువంటి దేవుడు. పేరు పెట్టి పిలుస్తాడు మనల్ని, మన గురించి ఆయన ఆలోచిస్తాడు, మన గురించి ఆయన మాట్లాడతాడు. అలాగే దేవుడి మాట విన్నటువంటి చేప ఈ తిమింగలం. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారం చేసింది. మరలా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, కక్కివేసింది. దేవుడు మాట వినేటటువంటి చేప కాబట్టి ఈ చేప గురించి పాత నిబంధన గ్రంథంలో, యోనా గ్రంథంలో రాయబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధన గ్రంథంలో కూడా ఆయన మరలా గుర్తు చేసుకున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో ఈ తిమింగలాన్ని, ఈ మంచి చేపని, దేవుడు మాట విన్నటువంటి ఈ చేపని దేవుడు మరలా గుర్తు చేసుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును. నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. చాలు. ఇదిగో చూడండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి మాట, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో. ఏ తిమింగలం ఇది? ఏ తిమింగలము? దేవుడి మాట విన్నటువంటి తిమింగలము. హల్లెలూయా. దేవుడు మాట వినేవారిగా గన మనం ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. లేదంటే ఈ తిమింగలాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన? వై షుడ్ జీసస్ రిమెంబర్ దిస్ ఫిష్? ఈ చేపను ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడంటే ఈ చేప ఆయన ఆజ్ఞకు లోబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆజ్ఞకు లోబడేటటువంటి చేపలుగా మనం మారిపోవాలి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనా ఎలా అయితే, యోనాతో పోల్చుకుంటున్నాడు ఈయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచేటటువంటి ఈ ఈ గొప్ప కార్యాన్ని ఎలా పోల్చుకుంటున్నాడంటే, యోనా ఎలా అయితే, ప్రవక్త యోనా ఎలా అయితే చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడో, మనుష్య కుమారుడు మరి భూగర్భంలో 3 రోజులు 3 రాత్రులు పగళ్ళు ఈయన ఉంటాడు, నేనుంటాను.
3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనము దేవునికి ఇష్టమైనటువంటి చేపలుగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడేటటువంటి చేపలుగా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి చేపలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ చేపని బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక చేప ఉంటది. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెక్కేల్ అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెక్కేల్ చెల్లింపడా అని అడుగగా చెల్లించునను. అతడి ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతెత్తి, సిమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెల్ దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక చాంద్ర వ్యాధి వచ్చినటువంటి ఒక రోగిని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొస్తారు. మరి ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిమి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారు అని చెప్తారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం గురించి మాట్లాడతారు. శిష్యుల్ని తిడతారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని నేను సహించుకుంటా ఉండాలి? ఎందుకని మీరు మీ అల్ప విశ్వాసం వరనే మీరు చేయలేకపోతున్నారని విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆ ఆ ఆ యొక్క దెయ్యాన్ని బయటికి పంపించి ఆ వ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచిన తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. యేసయ్యని అడుగుతారు శిష్యులు, యేసయ్యా, మరి నువ్వు వెళ్ళిపోమంటే దెయ్యం వెళ్ళిపోయింది, మేము వెళ్ళమంటే వెళ్ళలేదు, ఎందుకని అని అడిగినప్పుడు, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇవన్నీ కూడా ఆయన అప్పగింపబడడానికి ముందు జరుగుతూ వస్తున్నటువంటి విషయాలు. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడరు. అంతా జరుగుతూ వస్తుంది. కాలం సమీపమవుతుంది. విశ్వాసం గురించి ప్రభువారు బోధిస్తున్నారు. అయితే 2 చేపలను మనం చూసాం. ఒకటి మంచి చేప, రెండవది దేవుడు మాట విన్నటువంటి చేప. 3వ చేప ఎలాంటి చేప అంటే దేవుడికే కానుకిచ్చేటటువంటి చేప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వీరు కపెర్నహూముకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పేతురు దగ్గర ఉంటున్నప్పుడు అరషెకెల్ అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెల్ చెల్లింపడా అని అడుగగా, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పన్ను కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. మన ఊర్లో కూడా వస్తూ ఉంటారు కదా, పంచాయతీ పన్ను కట్టించుకోవడానికి రసీట్ పెట్టుకొస్తారు, మనము ఆ బిల్ పెట్టుకొస్తారు, మనం అమౌంట్ కడితే రసీదు ఇచ్చి వెళ్తారు. ఆ రోజుల్లో కూడా ఈ అరషెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు ఇంటి దగ్గరికి వచ్చి, ఏంటండి మీ పాస్టర్ గారు మరి పన్ను చెల్లింపడా అని అడుగ్గా, చెల్లించున నేను. వెంటనే అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. వీళ్ళేమో పన్ను అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ దగ్గర ఏమో ఏవి క్యారీ చేయరు కదా, దే డోంట్ క్యారీ ఎనీథింగ్.
అప్పుడు పేతురు సరే మరి చెల్లిస్తాడు అని చెప్పి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి విషయాన్ని పోని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పాడా అంటే, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే, ఆయన చెప్పక ముందే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేం తోచున్నది? వాళ్ళేమో పన్ను కట్టమంటున్నారు. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా? రాజులు పన్ను ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు? రాజకుమారుల దగ్గర కలెక్ట్ చేస్తారా, లేదంటే బయట అన్యుల దగ్గర కలెక్ట్ చేస్తారా అని సీమోన్ అడిగినప్పుడు అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, మరి కుమారులు ఎందుకు పన్ను కట్టాలి? కుమారులు పన్ను కట్టక్కర్లేదు కదా. అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు, మనం దేవుని కుమారులం, దేవుని రాజ్య వారసులం, మనం దేవునికి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఏముంది? అయినప్పటికీ కూడా వాళ్ళకి అభ్యంతరము మనం కలిగించకూడదు. వాళ్ళు అడిగారు కదా, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లించడా, పన్ను చెల్లించడా మీ బోధకుడు అని అడిగారు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, నువ్వేం చేయాలంటే బయటికి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి సముద్రం దగ్గరికి పోయి నువ్వు గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని తీసుకురా. వలయమనొచ్చు కదా, వలేస్తే 100 చేపలు పడవచ్చు. ఒకవేళ మళ్ళీ అందులో ఆ చేపలో ఈ షెకెల్ ఉంటుంది అంటున్నారు కాబట్టి వెతుక్కోవడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి చాలా సింపుల్, క్రిస్టల్ క్లియర్. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు సముద్రమునకు పోయి గాలము వేయి, ఒక చేప పైకి వస్తుంది, పట్టుకో. దాని నోరు తెరిచిన ఎదుట ఎడల ఒక షెకెలు దొరకును. దానిని తీసుకొని నా కొరకు ఒక అరషెకెలు, నీ కొరకు ఒక అరషెకెలు, రెండు కలిపి ఒక షెకెలు వాళ్ళకి ఇచ్చేసి. చూడండి, మరి మన దేవుడు, మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏదన్నా ఒక విషయము ఆలస్యం అవుతుంది అని. మన దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. నువ్వు వెళ్ళి వల తీసుకుని వెళ్ళి అక్కడ చేపలు పట్టు, అందులో ఒక చేపలో ఈ షెకెల్ ఉంటుందంటే పాపం ఎన్ని చేపలు పడేవో ఎదుక్కోవాలి. ప్రతి చేప నోరు తెరిచి చూడాలి, అందులో షెకెల్ ఉందా అని. నేను అందుకే లాస్ట్ టైం చెప్పాను కదా, దేవుని చిత్తం మనకి ఎలా ఉంటుందని చాలా స్పష్టంగా ఉంటుంది. గందరగోళం ఉండదు, గజిబిజి ఉండదు, పజిల్ లాగా ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా క్లారిటీగా చెప్పాడు సీమోన్ పేతురుకి, నువ్వు గాలం తీసుకెళ్ళు, వల తీసుకెళ్ళొద్దు, గాలం తీసుకెళ్ళు. ఏ చేప అయితే నీకు మొదట వస్తుందో పైకి, ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి కట్టేసేమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చేప ఎలాంటి చేప అంటే, దేవుడికే కానుకిచ్చినటువంటి చేప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన 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 విశ్వాస జీవితం, మన హృదయము ఎలా ఉండాలంటే, దేవునికి మనము అర్పింపబడినటువంటి ఒక కానుకలా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి చేప వలె ఉండాలి, దేవుడు మాట వినేటటువంటి చేప వలె ఉండాలి. మూడవది, మనము దేవునికే కానుకిచ్చేటటువంటి చేప. మన జీవితమే అందుకే కదా సజీవ యాగముగా మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. భూమి ఆకాశము ఆయనదే. 1000 కొండల మీద పొట్టేళ్లు పశువులన్నీ ఆయనవే. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం కానుక? మనల్ని మనము సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకోవాలి. ఈ చేప అలా చేసింది. ఈ చేప ఏంటంటే దేవుడికే కానుకిచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మంచి చేపగాను, దేవుడు మాట వినే చేపగాను, మూడవది దేవుడికి కానుకిచ్చేటటువంటి చేప. 4వ చేపను నేను మీకు చూపిస్తాను. 4వ చేప లూకా సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయము 42వ వచనము. వారు కాల్చిన చేప ముక్కను ఆయన ఇచ్చిరి, ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను.
చూడండి, ఇక్కడ ఒక చేప కనబడుతుంది. ఈ చేప ఏంటంటే కాల్చబడినటువంటి చేప. ఈ చేప ఎలాంటి చేప అంటే దేవునికే ఆహారాన్ని ఇచ్చినటువంటి చేప, దేవునికే ఆకలి తీర్చినటువంటి చేప. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి ఆహారం ఇచ్చేటటువంటి వారిగా, అంటే కాల్చబడాలి మనం. ఇక్కడ ఇంతకు ముందు చూసిన చేపలన్నీ మరి పచ్చి చేపలు. ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నటువంటి చేప ఏంటంటే ఇది కాల్చబడినటువంటి చేప. మనము దేవుని కోసం ఎలా ఉండాలంటే కాల్చబడాలి, మండాలి, రగలాలి. మనము మండించబడాలి, వెలిగించబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో మనము కాల్చబడతాము, మన హృదయము మండుచుంటుందో, అప్పుడు మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి ఒక పత్రికగా, ఒక జ్యోతిగా మనం మారిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చేప దేవుని యొక్క ఆకలిని తీర్చినటువంటి చేప. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితోనూ. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను తట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా శిష్యుల దగ్గరికి వచ్చి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. శిష్యుల దగ్గర, మీరు భయపడకండి, ఇదిగో నేనే మరలా లేచొచ్చాను అని చెప్తున్నప్పుడు వారు ఒక పక్కేమో సంతోషం, ఇంకో పక్క ఆశ్చర్యం. ఈయనే బ్రతికొచ్చాడా, ఎలాగా అని వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన వెంటనే వారిని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా? మీ యొద్ద ఏదైనా ఆహారం ఉందా అని శిష్యుల్ని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. మన విశ్వాస జీవితంలో కూడా మనము కాల్చబడి, రగిలించబడి, మండించబడి, మండుచున్నటువంటి అగ్ని వలె మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక కట్టెను సింగిల్ గా వెలిగిస్తే ఆరిపోతుంది. అదే ఒక 10 కట్టెలు మనం వెలిగించినప్పుడు ఆ 10 కట్టెలు కూడా వెలుగుతున్నప్పుడు అవి ఆరిపోవు. ఒకవేళ ఒకటి ఆరిపోయినా కూడా మిగతా కట్టెలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి ఇది వెలిగించబడుతుంది, దాని నుంచి ఇది మండించబడుతుంది. ఎందుకు అవసరం ఈ సాయంకాలం పూట తెహిలా సంఘంలో చక్కగా మన అందరం వచ్చి ప్రతిరోజు ఎందుకు మనం ధ్యానం చేసుకోవాలి? ఒంటి కట్టిగా మనం ఉండిపోవచ్చు కదా. ఒంటిగా ఉన్నటువంటి కట్టె ఏమవుతుందంటే ఆరిపోతుంది. ఎప్పుడైతే అనేకమైనటువంటి కట్టెలు కలిసి వెలిగింపబడినప్పుడు, సహవాసములో మనము మండించబడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్లో వెలుగుతా ఉంటది, మనల్ని వెలిగిస్తూ ఉంటది. కాబట్టి సహవాసం చాలా అవసరం. చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే మాకు ఈ వాక్యం మేము ఆదివారం వెళ్తున్నాం కదా, ప్రతిరోజు ఎందుకు వెళ్ళాలి, ప్రతిరోజు అవసరం ఏంటని అనుకుంటారు. నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఒంటరిగా బోళ్ళంత వాక్యం వినేస్తున్నాను, నేను ఒంటరిగా బోళ్ళంత చేసేసుకుంటున్నాను అనుకుంటారు. కానీ ఒంటిగా ఉన్నటువంటి కట్టె విరిచివేయబడింది తొందరగా. అదే 10 కట్టెలు కట్టి, తాడుతో కట్టి దాన్ని విరవమనండి, విరవలేం. కాబట్టి మనము ఏం చేయాలంటే సహవాసంలో మనం ఎదుగుతూ ఉండాలి, సహవాసంలో మనము బలపడుతూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి ఆదిమ క్రైస్తవులు చేపను గుర్తుగా కలిగి, ఆ రోజుల్లో క్రైస్తవ్యానికి చిహ్నంగా వారు చేపను పెట్టుకుంటే, మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము మంచి చేపగా మనం ఉండాలి, మనము దేవుని మాట వినేటటువంటి చేపగా మనం ఉండాలి, దేవునికే కానుకిచ్చినటువంటి చేపగా మనం ఉండాలి. 4వది, దేవుని యొక్క
ఆహారాన్ని తీర్చినటువంటి చేప. దేవుని కొరకు కాల్చబడి ఆయనకు ఆహారమును ఇచ్చి ఆయన ఆకలిని తీర్చినటువంటి చేపను మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మంచి చేపగా మారి, దేవుడి మాట వినే చేపగా మారి, దేవునికే కానుకిచ్చే చేపగా మారి, దేవుని కోసము కాల్చబడి మండించబడి దేవుని ఆకలి తీర్చేటటువంటి చేపగా నువ్వు మారినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుద్దంటే, చివరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. పైన చెప్పబడినటువంటి చేపల వలె మనం మారినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప అద్భుతాలు చేస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్నము నుండి కాళ్ళ నడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారి ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే మనము మంచి చేపగా, మాట వినే చేపగా, దేవునికే కానుకిచ్చేటటువంటి చేపగా, దేవుని కోసం కాల్చబడినటువంటి చేపగా, దేవుని యొక్క ఆకలిని తీర్చేటటువంటి చేపగా మనం మారినప్పుడు, మనము ఆయన చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆ 2 చిన్న చేపలు దేవుడి చేతిలోనికి వెళ్ళినప్పుడు ఎలా మారినాయంటే 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు ఆ చేపలు తిన్నారంటండి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వినేటటువంటి చేపగా నువ్వు ఉంటున్నావా? దేవుని ఆకలి తీర్చేటటువంటి చేపగా నువ్వు ఉంటున్నావా? దేవుడు మాట వినేటటువంటి చేపగా నువ్వు ఉంటున్నావా? దేవుడికి కానుకిచ్చేటటువంటి చేపగా నువ్వు ఉంటున్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు కలిగి ఉన్న దానిని 100 100 దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నా దగ్గర ఏమీ లేవు, నేను 2 చేపలే కలిగి ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దాన్ని 100 ఆయన మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఆయనకి ఇష్టమైన చేపగా, ఆయన మాట వినే చేపగా, ఆయనకు కానుకిచ్చిన మన జీవితమే ఆయనకు కానుక మనం మార్చుకున్నప్పుడు సజీవ యాగముగా మనము కాల్చబడి దేవుని ఆకలిని తీర్చేటటువంటి చేపగా మనం మారిపోయినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. ఆమేన్. కొన్నిసార్లు అర్థం కాదు మనకి, ఎందుకని దేవుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకని ఇంతలా దీవిస్తున్నాడు. ఈ నెల ఎలాగైనా అప్పు చేయాల్సి ఉంటది, అయిపోయింది పరిస్థితి, ఇంకేం లేదులే, అసలు వచ్చిన జీతం సగం కూడా సరిపోవట్లేదు, కట్టాల్సిన బిల్స్ బోల్డ్ అని ఉన్నాయి, క్రెడిట్ కార్డు బిల్స్ కట్టాలి, కనీసం ఒక 2 లక్షలు 3 లక్షలు ఈ నెల అప్పు చేయాల్సి ఉంటది అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వచ్చిన జీతంలోంచి దశంభాగం తీసి, జీతం రాగానే తెహిలా మినిస్ట్రీస్, తెహిలా సంఘానికి ఆ 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొట్టమొదటి జీతంలోంచి, ఆ పడిన జీతంలోంచి
10% కరెక్ట్ గా తీసి ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మిగిలిన డబ్బుల్ని పర్సనల్ లోన్ కట్టడానికి, హోమ్ లోన్ కట్టడానికి, బ్యాంకులో తీసుకున్న అప్పులు తీర్చడానికి, వీటిన్నిటికీ కడుతూ 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 వస్తే ఇంకా 2 లక్షలు అవసరమైనాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎలా చేయాలి అని చెప్పి అనుకుంటుంటే దేవుణ్ణి అడుగుతున్న, ప్రార్థన చేసుకుంటున్నాం అంతే. దేవా నీ చిత్తం, ఇదిగో వచ్చిన జీతం ఇలా అయింది, ఇంత ఉంది అనుకున్నప్పుడు టక్ మన మెసేజ్ వచ్చింది, 2 లక్షలు పడినాయి అందులో. అబ్బా, ఇదేంది ఇది, ఇదేంది ఇది, ఇలా మెసేజ్ వచ్చింది ఏంటి అనుకుంటే అద్భుతం. దేవుడు మంచి చేపగా నువ్వు నేను ఉంటే, దేవుడు మాట వినే చేపగా మనం ఉంటే, దేవుడికే కానుకిచ్చినటువంటి చేపగా నువ్వు ఉంటే, దేవుని ఆకలి తీర్చినటువంటి చేపగా నువ్వు ఉంటే, దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంటే మల్టిట్యూడ్ చేసేస్తాడు. హల్లెలూయా. 100 అంతలు, 1000 అంతలు, 1,00,000 అంతలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయనకి మనం ఏం కానుక ఇవ్వగలం? ఏదో మన పిచ్చి తప్పితే ఈరోజు బ్రతుకున్నామంటే అది ఆయన ఇచ్చిన కానుక. ఈరోజు ఇలాగా బట్ట కడుతున్నామంటే అది ఆయన ఇచ్చిన కానుక. ఊపిరి పీలుస్తున్నామంటే అది ఆయన ఇచ్చిన కానుక. జీవంతో ఉన్నామంటే అది ఆయన ఇచ్చిన కానుక. ఆయనకి ఇవ్వడానికి ఏముంటది? అయినా సరే ఆయన ఆజ్ఞ చొప్పున ఆ తిమింగలం ఏం చేసింది? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా యోనాను క్రక్కి వేసాను. ఆజ్ఞ కోసం కనిపెట్టింది ఆ తిమింగలం, ఆజ్ఞ కోసం కనిపెట్టింది ఆ చేప. ఈరోజు మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి చేపలుగా మనం ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో, ఆయన అదే చెప్పాడు కదా, ఆ చాంద్ర వ్యాధి వచ్చినటువంటి రోగిని, యేసయ్యా మేము ప్రార్థన చేసాం అయినా సరే తగ్గలేదు, నువ్వు ఎలా తగ్గించేసావు? విశ్వాసం, ఇంకేం కాదు, విశ్వాసం అంతే. విశ్వాసంతో మీరు ఈ కొండని ఇక్కడి నుంచి మీరు అక్కడికి పొమ్మనంటే ఆ కొండ మీ మాట వింటది అని చెప్పాడు. ఈరోజు అట్టి గొప్ప విశ్వాసాన్ని కలిగి దేవుని మీద ఆనుకునే చేపగా మనం మారిపోతే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని నేను చేపలు పట్టే జాలర్లుగా కాదు, మనుష్యులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని మార్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చేపలుగా మనం మారితే చేపలు పట్టే జాలర్లు కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని పిలిచారు, ఆండ్రూస్ అంద్రియాని పిలిచారు, జేమ్స్ ని పిలిచారు, యోహాన్ని పిలిచారు, నువ్వు రా, నన్ను వెంబడించు, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరుగా నేను మార్చేస్తాను. హల్లెలూయా. తెహిలా సంఘం ప్రతిరోజు సాయంత్రము మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనుష్యులను పట్టే జాలరులుగా మనల్ని మనం మార్చుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం కడతున్నాం ఇక్కడ. దేవుని రాజ్య విస్తరణ కోసం ఇటుక మీద ఇటుక పెట్టి కట్టి దేవుని రాజ్య నిర్మాణాన్ని మనం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా సాయంత్రం మనం చేస్తుంది ఏంటంటే దేవుని రాజ్య నిర్మాణాన్ని మనం చేస్తాం. ఆయన ఆజ్ఞ అది, ఆయన ఆజ్ఞ. ఆ చేప దేవుని ఆజ్ఞ విన్నది, మాట విన్నది ఆ చేప. మనం కూడా దేవుని ఆజ్ఞను మనం పాటిస్తున్నాం. ఆయన రాజ్యాన్ని నిర్మించబడాలని ప్రతిరోజు కూడా ఆయన మాటలను ధ్యానం చేస్తూ, ఆయనను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఈ లోకం కొరకు, దేశం కొరకు, యెరూషలేము కొరకు, మన రాష్ట్రాల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థిస్తూ మనం ఏం చేస్తున్నామంటే దేవుని రాజ్యాన్ని మనం నిర్మిస్తున్నాం. హల్లెలూయా. పరలోక రాజ్యము ఎలాంటి, దేంతో పోల్చాడు దేవుడు? వలతో పోల్చాడు. ఈరోజు ఆ వలలోంచి తీసి దుంపలోకి చేరబడే చేపలాగా నువ్వు నేను మారాలంటే దేవుని మాట వినేటటువంటి చేపలుగా మనం ఉండాలి. మంచి చేపలుగా మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది చేపలు ఉంటాయి, చాలా మంది విశ్వాసులు ఉంటారు, చాలా మంది రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, కానీ అన్ని చేపలు మంచివి కాదు. మంచి చేపలు మాత్రమే తీసి దేవుడు గంపలో వేస్తానన్నాడు, చెడ్డ చేపలని అగ్నిగుండంలో పడేస్తాను. ఈరోజు మనం అడగాలి దేవుణ్ణి, యేసయ్యా నేను నీ దృష్టిలో మంచి చేపలా ఉన్నానా,
చెడ్డ చేపలా ఉన్నానా? నేనైతే చేపే, కానీ నీ దృష్టికి అనుకూలమైన చేపగా ఉన్నానా? ఒకవేళ ఎక్కడైనా వ్యతిరేకత, చేదు, నీకు ఇష్టం కాదు ఉంటే, చెడ్డ చేపగా నేను ఉంటే నన్ను మార్చయ్యా నువ్వు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాలను గొప్పగా మార్చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శిలువ ధ్యానాల్లో మేము ఉంటుండగా ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని రాజ్యం నాయనా మరి వలతో పోల్చారు మీరు. నానా విధములైనటువంటి చేపలతో నిండి ఉండినటువంటి ఒక గొప్ప వలతో పరలోక రాజ్యాన్ని మీరు పోల్చారు. ఈరోజు తెహిలా సంఘముగా పరలోక రాజ్య విస్తరణ కోసం, దేవుని రాజ్య నిర్మాణం కోసం మేము పాటుపడుతుండగా మంచి చేపలుగా మమ్మల్ని ఉంచమని, ఈ మాట వినేటటువంటి చేపలుగా మమ్మల్ని మార్చమని, నీకు కానుకిచ్చేటటువంటి చేపలుగా మమ్మల్ని మార్చమని, నీ ఆకలి తీర్చేటటువంటి చేపలుగా నీ కోసం కాల్చబడి రుచికరముగా మార్చబడినటువంటి చేపగా మమ్మల్ని మార్చండి. మాలో ఉన్నటువంటి చేతంతటిని తీసివేయమని ప్రభువా, మరి ఆ 2 చిన్న చేపలని 5,000 మందికి మీరు ఆహారంగా పెట్టారు. ఈరోజు మాకున్నటువంటి తలాంతులు తండ్రి రెట్టింపు చేయబడ్డానికి, మా దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ధనము రెట్టింపు చేయబడ్డానికి, మా దీన స్థితిలో నుంచి మేము ఘనమైన స్థితిలోనికి మేము మారడం కృపద ఇచ్చేయమని ప్రభువా, మరి రాత్రంతా శ్రమపడి అయినా మరి పేతురు చేపలు పట్టలేని ఒక్క చేపైనా దొరకలేదని నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పేతుర్ని నీ దోణెను ముందుకు నడిపించు. ఇదిగో కుడి వైపున వల వేయమన్నప్పుడు విస్తారమైనటువంటి చేపలు, 2 దోణెలు 2 వలలు నిండిపోయి పిగిలిపోయేలా, వారి దోణెలు మోయలేనంత చేపలు, వారి జీవిత కాలములో వారెప్పుడు చూడలేనన్ని చేపలు మీరు వారికి దయచేశారయ్యా. ఈ రాత్రి మేము మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మా జీవిత కాలంలో మేము ఎప్పుడు చూడనన్ని ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచున్నదనేటటువంటి వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. 2 దోణెలు నిండిపోయాడండి చేపలు మీరు వారికి దయచేశారు. ఈరోజు మాకు కూడా మీరు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా స్వరమెత్తి మేము పిలుస్తున్నప్పుడు మాకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడిగా మీరు ఉన్నారయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించేటటువంటి దేవుడిగా మీరు. నీలో నాకెంతో ఆనందము యేసయ్యా, నీలో నాకెంతో పరవశము, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకు కొండంత ధైర్యము, నీలో నాకు కొండంత ధైర్యము, చేతులెత్తి ప్రార్థించగా నన్ను దీవించువాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, యేసయ్యా స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా. మా ప్రార్థనలకు మీరు సమాధానం దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. విశ్వాసముతో మీరు ఒక్క మాట పలకండి. కొండలాంటి వ్యాధి ఇప్పుడే విడిచిపోతుంది. కొండలాంటి సమస్యలు మన జీవితాల్లోంచి పారిపోతాయి. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. మంచి చేపలుగా
నీ మాట వినేటటువంటి చేపలుగా, నీకు కానుకగా అర్పించబడేటటువంటి చేపలుగా, నీకు ఆకలి తీర్చేటటువంటి చేపలుగా మమ్మల్ని మార్చమని తెహిలా సంఘాన్ని అయినా పట్టరానంత విస్తారమైనటువంటి దీవెనాశీర్వాదాలతో నింపి ప్రతి కుటుంబమును దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకోండి. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రం పరమందాసన్న గొప్ప దేవ ఎస్ఐ ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా నీ కృపతో మమ్మల్ని ఆదరించి నీ చల్లని చక్కని మాటలతో దేవా, నీ చల్లని స్వరంతో దేవా మాతో మాట్లాడడానికి కోనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరం జీవస్వరం అయ్యా. ఇదిగో తండ్రి, నీ తీరం దేవా, నీ జీవాన్ని మాకు అనుగ్రహించి దేవా అయ్యా మాతో మాట్లాడడానికి కోనాలు చెల్లిస్తున్నాను. మేము ఎలా ఉండాలో, ఏం చేయాలో దేవా మాకు ప్రతి దినము దేవా నువ్వు నేర్పిస్తున్న విధానంకే ఉన్నాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సిలువ ధ్యానాల్లో దేవా ఇదిగో తండ్రి మాతో ప్రతి దినము దేవా నువ్వు వచ్చి మాతో మాట్లాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడు వందనాలు చెల్లిస్తున్నా. మా మరుడు ఆలకిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ టెహిలా మినిస్ట్రీని ప్రేమించి దేవా ప్రతి దినము దేవా మా మధ్యకు నువ్వు దిగి వస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు నామమున అడిగిన వాటిని అనుగ్రహిస్తా అన్న దేవా. ఇద్దరు ముగ్గురు ఏ చోట అయితే కూర్చున్నారో అక్కడ నేను దేవుడు దేవా ఇదిగో నీ నామాన్ని మేము ప్రార్థించినప్పుడు, నీ నామం మేము కూర్చున్నప్పుడు దేవా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు దేవా అయ్యా మా మధ్యలో ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవాధిపతిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, సృష్టించినవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని అనేక విధాలుగా దేవా బైబిల్లో అనేక రకాలుగా దేవా మా జీవితాలను పోల్చి మాట్లాడుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ద్రాక్షావళులుగా పోల్చావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడు చేపలుగా మాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యా అవునయ్యా, నువ్వెంత గొప్ప దేవుడో దేవా. ఇదిగో తండ్రి సముద్రంలో నివసించే చేపలను కూడా దేవా మాతో పోల్చి మాట్లాడుతున్నవాడా. దానిలో ఉన్న ఉపమానం ద్వారా దేవా మేము ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో దేవా మాకు నేర్పిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా. ఇదిగో నీ కృపలో దేవా ప్రతి దినము దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ రాజ్యం కొరకు దేవా, నీ రాకడ కొరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, మమ్మల్ని నియమించుకున్నావయ్యా. ఇదిగో తండ్రి యోనా కొరకు దేవా నువ్వు నియమించిన చేప వలె దేవా ఇదిగో నీ సన్నిధి కొరకు దేవా, నీ రక్షణ కొరకు దేవా, నీ ఆత్మల భారం కొరకు దేవా మమ్మల్ని ఏర్పరచుకున్న వాడానికి వందనాలయ్యా. అయ్యా ఇదిగో నీ మాట విన్న చేపగా దేవా, నీ ఆజ్ఞను పాటించిన చేపలుగా దేవా మేము ఉండడానికి కృప చూపించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన వారిగా దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవడం, నీ పని కొరకే మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. నీ పని కొరకే దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని నియమించుకోమని అడుగుతున్నానయ్యా. నీ ఆజ్ఞను పాటించి దేవా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా మత్స్యం ఎలా అయితే దేవా, ఆ తిమింగలం అయితే దేవా ఎలా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావో దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా యెహోవా పేరిట మాట్లాడుకుంటున్న వారి మధ్యలో దేవా నీ చెవి పెట్టి ఆలకిస్తానన్నావు. అయ్యా జ్ఞాపకర్త గ్రంథంలో దేవా మా పేరు రాసుకుంటా అన్నావు దేవా. ఇదిగో తండ్రి మేము ప్రతి దినము వచ్చి నీ సన్నిధిలో మేము కూర్చొని దేవా నీ జీవపు మాటలు వింటుండగా దేవా నీ పన్నాతో మమ్మల్ని పోషిస్తున్నవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మాలో ఉన్నదే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నీకు పరుకొచ్చే పాత్రలుగా దేవా అయ్యా ఇదిగో నీకు పరుకొచ్చే చేపలుగా దేవా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలను ఏర్పాటు చేసుకోవచ్చున్నాను, నీ కొరకు నియమించుకోబడుచున్నానయ్యా. గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, మహా సమృద్ధి గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి దేవా నీ మాట వినిన చేపలాగా ఉండడానికి కృప చూపించడుచున్నాను. అలాగే దేవా ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా నీ కొరకు దేవా ఇష్టపడే యోగ్యమైన పాత్రలుగా సమర్పించుకోవడానికి సజీవ యాగముగా దేవా
మా జీవితాలను నీకు సమర్పించుకునే వారిగా దేవా, ఇదిగో తండ్రి షెకేలు చేపని జ్ఞాపకం చేసుకున్నవాడా, Hallelujah. మమ్మల్ని కూడా దేవా నీకు ఆమె తండ్రి. ఇష్టమేగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవడం Yes, Lord. అయ్యా. Hallelujah. అయ్యా ఇదిగో తండ్రి ఏ నిమిషంలో ఏ పని చేయాలో మాకు నేర్పిస్తున్నావాడా, Thank నీకు you, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank ఈ you, Jesus. భూరాజులతో మేము గొడవ పెట్టుకోకుండా దేవా, Hallelujah. వారు Hallelujah. చెప్పినట్టు Hallelujah. వినడానికి దేవా, ఇదిగో నువ్వే పాటించినట్టు మాకు చూపిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు దేవా ఎటువంటి తిరుగుబాటు లేకుండా అవును దేవా ప్రభు. లోబడి ఉండేవారిగా దేవా, అవును తండ్రి. అధికారులకు మేము లోబడి ఉండేవారిగా దేవా Yes, చూపించిన గొప్ప దేవా నీ కృపకే వందనాలు అభ్యంతరాలు చెల్లిస్తున్నాను. లేకుండా అయ్యా చేస్తున్నావు. నీకే నీకు వందనాలు స్తోత్రం. చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆ పన్నును చెల్లించడానికి దేవా, అవును దేవా ఇదిగో చేపను వాడుకున్నవాడా, Yes, ఇదిగో Lord. తండ్రి దేవా, ఇదిగో తండ్రి మేము మా జీవితాలను నీ కొరకు వాడుకోవడానికి దేవా, మా సంపూర్ణముగా దేవా మా హృదయాలను నీకు అర్పించేవారుగా దేవా, అర్పణగా దేవా మా జీవితాలను మా కుటుంబాలను నీ కొరకు అర్పించేవారుగా దేవా, ఇదిగో నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. Thank you, Lord. అయ్యా నీ దేవా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను దేవా, ఇదిగో తండ్రి మంచి అర్పణలుగా దేవా Yes. మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. బహుమానముగా. దయగలవాడుగా దేవా, ఇదిగో తండ్రి దేవాని కృపలో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావాడా, Thank you, నీకే Jesus. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కాల్చిన చేపను చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఎంత సువర్ణమైనా సరే దేవా అది శుద్ధి అవ్వడానికి దేవా అది అగ్నిలో కాలితేనే తండ్రి. దేవా Yes, Lord. అది దేవా ఇదిగో తండ్రి ఒక మంచి వస్తువుగా మారేటట్టు ఉంటుందో అలాగే దేవా మా పాత జీవితాలన్నీ కాలిపోవును కాక. Amen. యేసయ్యా ఇదిగో తండ్రి మా పాత జీవితాలు, మా తలంపులు, మా ఆలోచనలు, చెడు తలంపులన్నీ యేసు నామములో దూరం అవును కాక. Amen. అయ్యా ఇదిగో తండ్రి అది కాల్చిన చేప ఏ విధంగా అయితే ఆహారంగా నీకు ఉపయోగపడిందో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలు నూతనమైన కృపతో దేవా నువ్వు బలపరిచి నీ కొరకు ఉపయోగపడే ఆత్మల ఆహారం కొరకుగా ఉపయోగించుకున్నానయ్యా. అయ్యా అనేక ఆత్మలను రక్షించడానికి దేవా నీ ఆకలి తీర్చేవారుగా మమ్మల్ని Yes, చూడొచ్చున్నానయ్యా. Lord. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు అంజురపు చెట్టును చూసావయ్యా అవును. దేవా, దానిలో ఆకులు తప్ప ఫలాలు లేవయ్యా, దాన్ని నువ్వు శపించావు దేవా. అయ్యా అది ఎండిపోయినదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా Yes, దేవా, Lord. ఇదిగో తండ్రి నీ కొరకు ఫలించేవారుగా దేవా, వెలుగై ఉండేవారుగా దేవా, అవును. అనేక ఆత్మలను దేవా నీ సన్నిధికి తీసుకొచ్చే దేవా ఆహారంగా మేము మార్చుకోమడుచున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, ప్రతి చేపను మాతో మాట్లాడి చూపించిన వాడా Yes, నీకే Lord. వందనాలు Hallelujah. చెల్లిస్తున్నానయ్యా. Hallelujah. నీ Hallelujah. పరలోక రాజ్యంలో చేరాలంటే ఇదిగో నానా విధములుగా పడిన ఆ వలను చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ చేపల వలలో దేవా మేము మంచి చేపలుగా ఉండడానికి కృప చూపించవచ్చున్నానయ్యా. నీ పరలోక రాజ్యములో నీ గంపలో దేవా నీ పెండ్ల విందులో నీ అవును తండ్రి. రాజ్యములో నీతో పాటు దేవా కలిసి ఉండే భాగ్యం మాకు దాయిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అగ్నిలో పారవేసేవారుగా మమ్మల్ని ఉంచొద్దయ్యా. Yes, ఇదిగో Lord. నీ పరిశుద్ధ ఆత్మతో దేవా నీ పరిశుద్ధ శక్తితో దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. Thank you, Lord. దేవాది దేవా Thank you, ఇదిగో Jesus. తండ్రి మాతో మాట్లాడి దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచి దేవా ఇదిగో తండ్రి 2 చేపలను దేవా 5,000 పురుషులకు ఏ విధంగా పంచావు Amen. దేవా. Hallelujah. అయ్యా ఇదిగో తండ్రి 12 గంపలు ఏ విధంగా అవును అయితే దేవా అవును తండ్రి. ఎత్తబడ్డాయో దేవా, అవునయ్యా మా జీవితాలు నీ కొరకు నీ మాట వింటే నీ మంచి గంపలో ఉంటే నీ కొరకు దేవా మీ శోధనలు శ్రమల నుంచి దేవా సహించి నీ కొరకు ఉంటే దేవా, అయ్యా మా జీవితాన్ని నీ కొరకు సమర్పించుకుంటే దేవా Yes, ఇదిగో తండ్రి దేవా ఇదిగో 12 గంపలు దేవా Amen. ఓన్లీ 2 చేపలు 12 అవును గంపలు తండ్రి. అటువంటి అద్భుతాలు మా జీవితాల్లో Yes, చేస్తున్నాయి. Lord. వాగ్దానం చేస్తున్నావు Hallelujah. చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. అవునయ్యా నీ కృపలో దేవా Thank you, మమ్మల్ని Jesus. అన్ని విషయాల్లో వర్ధించడానికి అవును. నీవే మాతో మాట్లాడడానికి కొందాలు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో తండ్రి దేవా నాయన ఇదిగో తండ్రి నువ్వు మా జీవితాల్లోకి మా దోణిలో ఎక్కి ప్రయాణిస్తున్నప్పుడు దేవా మా చెయ్యి పట్టుకొని అవును నడిపిస్తున్నప్పుడు తండ్రి. దేవా ఇదిగో తండ్రి పట్టజాలంత విస్తారముగా దేవా అవును యేసయ్య. నింపిన వాడా నీకే వందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నానయ్యా. Thank you, ఎంత మంచి Jesus. దేవుడు దేవా, ఇదిగో తండ్రి నీ మాట చెప్పున దేవా వలవేగా దేవా అవును పేతురు. ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి అవును 2 తండ్రి. దోణులు పట్టేటంత గొప్ప
దేవ మత్స్యాలను దేవ చేపలను వారికి ఇచ్చి Hallelujah. దీవించడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి జీవితాలు మాకు దాయిచ్చొచ్చున్నానయ్యా. అభివృద్ధికరమైన జీవితాలు మాకు దాయిచ్చొచ్చున్నానయ్యా. ఫలించిన జీవితాలు మాకు దాయించబడుచున్నాను. Amen. అనేక మందికి దేవ ఆశ్రయంగా ఆధారంగా దేవ Yes, Lord. వెలుగ్గా దేవ మా జీవితాలను ఉప్పుగా దేవ మార్చబడుచున్నానయ్యా. Thank you, Lord. అయ్యా రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా గిన్నె నిండి పొర్లింపజేసి దేవ Amen. అనేక మందికి దేవ చెయ్యూత ఇచ్చేవారుగా మనం Yes, చూడొచ్చున్నారు. తలగా మమ్మల్ని చూడొచ్చున్నారు. అవును తండ్రి. దీవెనకరంగా మా చూడొచ్చున్నారు. అవును ప్రభువా. ఆశీర్వాదంగా దేవ మా టెహిల్ల సంఘాన్ని యేసునామములో చేయునుగాక. Amen. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నారు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నారు. అభిషక్తుడా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి మా కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. దయగలవాడా ఇదిగో తండ్రి Thank you, Lord. ఎంత గొప్ప దేవుడో దేవా. Thank you, నీ Jesus. సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అవును దేవా ప్రభు. అయ్యా ఇదిగో నీ సేవకుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. ఎవరి వైపు మేము చూడాలని ఎదురు చూస్తున్నప్పుడు దేవా అవును ప్రభు. ఇదిగో తండ్రి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు అవును సహాయం తండ్రి. ఎక్కడైనా ఉండొచ్చును అని అవును మేము ప్రభు. ఎదురు చూసినప్పుడు దేవా ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవా మా చేతులు నింపిన వాడానికి వందనాలు Thank you, చెల్లిస్తున్నాను. Lord. దేవాని Thank you, ఆశ్చర్యమైన Jesus. క్రియను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును నీ తండ్రి. అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డ చేసిన దేవ గొప్ప కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా నీ సేవకుని దేవా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి ఇంకా నీ బిడ్డని ఇంకా దీవించండి ఆశించబడుచున్నాను. నీ సిలువ చాటును భద్రపరిచి దేవా ఇదిగో తండ్రి ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని రహస్యాన్ని దేవా అయ్యా మాతో మాట్లాడడానికి నీ దైవికమైన జ్ఞానాన్ని నీ అభిషేకాన్ని బిడకు అనుగ్రహించబడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి ఆ బిడకి నువ్వు అధికారిగా యజమానిగా ఉండి దేవా ఏం చేయాలో ఎలా చేయాలో దేవా ప్రతి పనిని నువ్వు చేయి పట్టుకుని నడిపించబడుచున్నానయ్యా. తలపుల్లోని ఆలోచనలోని అన్ని విషయాల్లో దేవా నీ బిడకు తోడుగా పడుచున్నానయ్యా. నీ దయలో మానవుల దయలో అందరి దయలో దేవా నీ బిడ్డని వర్ధిలింపజేయడుచున్నానయ్యా. నీ సుఖము సంతోషము సమాధానం ఐక్యత ప్రేమ నీ బిడ్డకు అనుగ్రహించబడుచున్నానయ్యా. నీ శాశ్వత జీవనం ఆశీర్వాదం అనుగ్రహించబడుచున్నానయ్యా. దేవా దీర్ఘాయును దాయిచబడుచున్నాను. దేవాది దేవాని శక్తిని బలాన్ని ఆరోగ్యాలతో దేవా నీ బిడ్డను తల నుండి అరికాల వరకు నేను బలపరచబడుచున్నాను. ఉద్యోగంలో దేవా స్థితికి ఎక్కిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దినదినము దేవను ఆశిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. వస్తున్న గజిబిజిని అంతటిని దేవా నువ్వు అలజడినంతా తీసివేసి నెమ్మది అనుగ్రహించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా ఉన్న దేవా అలజడినంతా తీసివేసి దేవా నెమ్మది కలిగిన వాతావరణాన్ని ఆ ఉద్యోగంలో ఉంచబడుచున్నాను. ఆ కంపెనీలో ఉంచబడుచున్నానయ్యా. అధికారులకు మంచి మనసు దయా పుట్టించబడుచున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి ఆ కంపెనీలో ప్రతి ఒక్కరిని దీవించబడుచున్నాను, ఆశీర్వదించబడుచున్నాను. అనేక మందికి ఉపయోగపడే కంపెనీగా దాన్ని చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సేవకుడు చేస్తున్న ఉద్యోగంలో దేవా తనకిచ్చిన టార్గెట్ అంతే చూడడానికి దేవా టాపర్ లో ఉండడానికి కృప చూపించడుచున్నానయ్యా. అయ్యా నీ తెలివిని జ్ఞానాన్ని బిడకు అనుగ్రహించబడుచున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తుండగా దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా తన పనులన్నీ నువ్వు చెక్కబెట్టమని అడుగుచున్నానయ్యా. రాజాని సహాయాన్ని బిడకు అనుగ్రహించండి. అయినా ఇదిగో తండ్రి ఆదివారాలు దేవా మాకు సెలవు రావడానికి కృప చూపించబడుచున్నాను. నీ సన్నిధిలో నీ విశ్రాంతినాన్ని దేవా పరిశుద్ధంగా పాటించడానికి దేవా నీ కృపతో మమ్మల్ని ఆవరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ కర్ణాటకలో ఉన్న దేవ ఇదిగో తండ్రి అధికారులను ప్రధానులను దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మంచి ఆలోచనలతో దేవా కంపెనీ విషయంలో దేవా ఇదిగో తండ్రి దేశం విషయంలోని దేవా నీ వారికి మంచి ఆలోచనలు దాయిచ్చబడుచున్నానయ్యా. మంచి పరిపాలన మాకు దాయిచ్చబడుచున్నాను నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డను ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తన ప్రేమించి ఇచ్చిన దేవ ఇదిగో తండ్రి బిడ్డలిద్దరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఆశీషాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీష్ విషయంలో చేసిన గొప్ప అద్భుతానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆరోన విషయంలో దేవా మేము ఎదురు చూస్తుండగా దేవా అయ్యా విశ్వాసంతో మేము కనిపెడుతుండగా దేవా ఆ కార్యాన్ని సఫలపరుస్తున్న విధానం అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డ యొక్క నేమకరణ అంతా జరిగించి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తుతి ఆరోపిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి బిడ్డ చదువుల్లో ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చదువుల్లో ఉన్నత స్థానాన్ని ఉంచుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా ఇంకా కావాల్సిన జ్ఞానాన్ని బుద్ధిని జ్ఞాన సర్వసంపదను నింపడుచున్నాను. తెలివితో కావాలి కాయమడుచున్నాను అయ్యా.
నీవేమో ఇచ్చిన hallelujah. వారు చూడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి వారి బాప్తీసాల కొరకు మేము సిద్ధపరుస్తుండగా దేవా, Yes, ఆత్మ Lord. పూర్ణంగా దేవా, పరిశుద్ధాత్మతో దేవా వారి బాప్తీసం Thank you, పొందుకోవడానికి కృప Jesus. చూపి చూడొచ్చున్నానయ్యా. అయ్యా Amen. వారిని మీ కొరకు సిద్ధపరచుకోవచ్చున్నాను. మంచి Hallelujah. చేపల వలె వారిని సిద్ధపరచుకోవచ్చున్నాను. Amen. నీ మాట విని నీ ఆజ్ఞను పాటించేవారిగా దేవా వారిని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజా నీ కొరకు ఇదిగోతండి వారి జీవితాలు సజీవ యాగంగా దేవా నీ Amen. కొరకు సమర్పించుకునే వారిగా వారిని చూడొచ్చున్నానయ్యా. దేవాది దేవా నీకే ఆ బిడ్డలని దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవే వారిని పెంచబడవచ్చున్నాను నాయన. అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబం చుట్టూ దేవా నువ్వు వేసిన దేవ కంచిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ఆశీర్వాద కంచికి వందనాలు Thank you, చెల్లిస్తున్నాను. నీ Jesus. దీవెన కంచిగా వందనాలు చెల్లిస్తున్నాను. అవును నీ ప్రభు. కృపాక్షేమలతో దేవా మమ్మల్ని ఆవరించి Yes, దేవా దీవిస్తున్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అవును అయ్యా తండ్రి. ఇంతవరకు దేవా నన్ను వాడుకున్నవాడా నీకు వందనాలు Thank చెల్లిస్తున్నాను. you, నీ Lord. కృపలో నన్ను వర్ధిల్లించే భాగ్యం దాచి చూడొచ్చున్నాను Amen. అయ్యా. ఇదిగో తండ్రి దేవా నీకు ఉపయోగపడే కానుకగా దేవా నన్ను ఇగో నా జీవితాన్ని కొరకు దేవా వాడుకోబడొచ్చున్నానయ్యా. నీ పాత్రగా వాడుకోబడొచ్చున్నాను. Amen. అనేక ఆత్మలను రక్షించడానికి కృప చూపించొచ్చున్నానయ్యా. దయగల ఆత్మ నాకు అనుగ్రహించొచ్చున్నానయ్యా. వెలుగైన ఆత్మ నాకు దాచొచ్చున్నానయ్యా. ప్రకటించే ఆత్మ నాకు దాచొచ్చున్నానయ్యా. ప్రవచించే ఆత్మ నాకు అనుగ్రహించేవా నీకు ఉపయోగపడి యోగ్యమైన పాత్రగా నన్ను చేసుకోబడుతున్నానయ్యా. దయగలవడానికే Thank you, Lord. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank you, మహిమగల Jesus. రాజ్యానికే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభు. నాయన ఇదిగో తండ్రి మా కుటుంబాన్ని ప్రేమించి దేవా మాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి వందనాలు Yes, చెల్లిస్తున్నాను. Lord. మాకు ఇచ్చిన బంధువులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord. ప్రతి ఒక్కరిని దేవా దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచబడొచ్చున్నా వారి అవసరతల కోరికలను తీర్చబడొచ్చున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి నీ కృపలో దాయలో దేవా మమ్మల్ని అందరినీ వర్ధిలింపజేసిన వాడా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా నీ జ్ఞాపకర్త గ్రంథంలో దేవా ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నానయ్యా. మాటహిల మినిస్ట్రీని దేవా ఇదిగో తండ్రి నువ్విచ్చిన ఆలోచనతో దేవా Yes, నేను Lord. నడిపిస్తున్నా దేవా. Hallelujah. Hallelujah. పట్టజాలనంత విస్తారంగా దేవా ఎలా అయితే దేవా ధోనులు నింపిన వాడా ఇదిగో మా టెహిలాన్ని నింపడొచ్చున్నాను. అనేక ఆత్మని స్వరాన్ని Amen. వినడానికి దేవా నీ కృప చెప్పిన Hallelujah. దేవా బలపరచడొచ్చున్నానయ్యా. Hallelujah. అయ్యా నీ బలముతో దేవా టెహిలాన్ని కట్టబడొచ్చున్నాను. Amen. నీ ప్రజ్ఞతో దేవా కంచె వేసి కాపాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శక్తితో దేవా ఇదిగో తండ్రి దీన్ని విశాలపరచబడొచ్చున్నాను Amen. నాయన. అయ్యా మా టెహిలాన్ని దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచండి దేవా. ఇదిగో తండ్రి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము విశ్వాసంతో దేవా నీ వైపు చూస్తుండగా దేవా మా ఆలోచనలు మా తలంపులన్నీ నీ ఆదిలో ఉంచుకొనొచ్చున్నాను. మేము చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి నీ దేవా ఇదిగో మా కుటుంబాల దేహంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ అరచేతిలో చెక్కబడొచ్చున్నానయ్యా. ప్రతి బిడ్డ నీ అరచేతిలో చెక్కబడొచ్చున్నానయ్యా. వారి మీద నీ కనుదృష్టి ఉంచబడొచ్చున్నానయ్యా. వారి అవసరాల గురించి మేము మొరపెడుతుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి ఓ దేవా మా ప్రార్థన చెవి ఒగ్గమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రక్షింప నేరకుండినట్లు దేవా నీ హస్తం నేరకుండినట్లు దేవా నీ చెవి దేవ ఇదిగో తండ్రి మా కొరకే పెట్టినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తుండగా దేవా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబడొచ్చున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి దేవా మురళి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చున్నారయ్యా. ఇక్కడ ఇదిగో తండ్రి మా కొరకు దేవా ప్రతి దినము ప్రార్థన చేస్తుందయ్యా. ఆవిడని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. భార్యాభర్తల మధ్యలో మీరుండబడొచ్చున్నాను. ఏక మనసు ఏకాత్మతో దేవా నేను స్తుతించగలిగే ఆత్మ దాచోడొచ్చున్నా. ఆ కుటుంబాన్ని దీవించొడొచ్చున్నానయ్యా. వారిద్దరిని ఇదిగో తండ్రి నీ ప్రేమలో కట్టినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వారి జీవితాలు ఇదిగో తండ్రి నీ సన్నిధిలో వారు మొరపెడుతుండగా మోకరిల్ని దేవి ఇదిగో వారి కన్నీరు కారుస్తుండగా దేవా వారి కన్నీరుని అంతటిని తుడిచివేయమని యేసునామములో అడుగుచున్నానయ్యా. నీ సంతోషాన్ని దాచిపడొచ్చున్నానయ్యా. దయగలవాడా ఇదిగో తండ్రి వారు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి దేవా ఇదిగో తండ్రి వారి ప్రార్థన సఫలత దాచిపడొచ్చున్నారు. వారి కార్యాన్ని సఫలపరచబడొచ్చున్నాను. వారి ఉద్దేశాలన్నీ దేవా నువ్వు నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బావగారు రాకపోకలను తోడుగొడబడొచ్చున్నాను. చేస్తున్న ఉద్యోగంలో దేవా ఆయన ఆశను నెరవేర్చబడొచ్చున్నానయ్యా. రిటైర్మెంట్ ఆ కంపెనీలో జరగాలని ఆశపడుతుండగా దేవా ఆ కార్యాన్ని నువ్వు జరిగించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యాజమాన్యానికి మంచి మనసు దాయిచ్చబడొచ్చున్నాను. బిడగ మంచి ఆరోగ్యం దాయిచ్చబడొచ్చున్నాను.
తల నుండి అరికాల వరకు స్వస్థత దాయిచ్చాడొచ్చున్నాను. బలహీనతల నుండి దేవా ఏస్తున్నాములో విడుదల దాయిచ్చాడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డ నీ కొరకు ఉపయోగపడే కానుకగా దేవా సమర్పించుకోవడం కృప చూపించబడుచున్నానయ్యా. దాని కొరకు నువ్వు మార్గాన్ని ఏర్పరచబడుచున్నానయ్యా. మా యందు దయ చూపవలనని కరుణింపవలనే దేవా ఆలస్యము చేయుచున్నావు దేవా. ఇదిగో మా కొరకు నిలిచి ఉన్నావు దేవా. అయ్యా యెహోవా యందు నిలిచిండు వారు దేవా ఇదిగో తండ్రి ధన్యులు అన్నావు దేవా. ఇదిగో నీ బిడ్డ ఎదురు చూస్తుందయ్యా ఆ కార్యం కొరకు దేవా. అక్క ఎదురు చూస్తుండగా దేవా ఆ బిడ్డ జీవితంలో ఉత్సాహాన్ని దాయిచ్చబడుచున్నా, నీ సంతోషాన్ని దాయిచ్చబడుచున్నా, నిరీక్షణ దాయిచ్చబడుచున్నా, విశ్వాసంతో దేవా నీ వైపు చూస్తున్నప్పుడు దేవా బిడ్డను దీవించబడుచున్నా నాయన. అయ్యా ఇదిగో తండ్రి తను చేసే ప్రతి ప్రార్థన ఆలకించి సఫల దాయిచ్చబడుచున్నాను. తల నుండి అరికాల వరకు దేవా మంచి ఆరోగ్యం తినబడుచున్నాను. ప్రతి నరాన్ని తాకబడుచున్నాను, ప్రతి అవయవాన్ని తాకబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో విడుదల దాయిచ్చబడుచున్నానయ్యా. మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని నీ బిడ్డకు దాయిచ్చబడుచున్నాను. చేతి పనులను దీవించండి, ఆశ్రయించబడుతున్నానయ్యా. అభివృద్ధి పరచబడుచున్నాను ఆయన. అయ్యా ఇదిగో తండ్రి తల నుండి అరికాల వరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ బిడ్డ నెమ్మడొచ్చున్నానయ్యా. నీ మహిమ మేఘం ఆ కుటుంబం మీద ఉంచబడుచున్నాను రాజా. ఇదిగో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు దేవా ఆ కుటుంబం కోసం గృహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి పని నువ్వు చేయబడుచున్నానయ్యా. ఆ ఇంటిని కట్టినవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆ ఇంటిని ఇంకా ఇదిగో తండ్రి ఉన్న ప్రతి పెండింగ్ పనికి దేవా నువ్వు దేవా ఇదిగో తండ్రి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దాన్ని అద్భుతంగా దేవా నువ్వు చేయబడుచున్నానయ్యా. దేవాది దేవుడా ఇదిగో తండ్రి బిడ్డల విషయంలో దేవా నువ్వు కృప చూపించబడుచున్నాను. సాయిరాము జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. బిడ్డను ఇదిగో తండ్రి ఎంతవరకు దేవా నీ బలమైన రెక్కల నీడలో దేవా బిడ్డను దీవించి ఆశించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇక ముందు కూడా దేవి ఇదిగో తండ్రి నీ బలము, నీ శక్తిని, ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించబడుచున్నాను. నీ తలంపులు, నీ ఆలోచనలు పెట్టబడుచున్నాను. నీ ఎందు ఆసక్తిని పెట్టబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు పనికొచ్చే పాత్రగా బిడ్డను చేసుకోవచ్చున్నానయ్యా. దేవాది దేవుడా ఇదిగో తండ్రి ఆ బిడ్డ విషయంలో దేవా ఇదిగో నువ్వు చేస్తున్న గొప్ప కార్యానికే ఉన్నావు చెల్లిస్తున్నాను. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా దేవా ఇదిగో తగిన సమయం అందు దేవా ఆ బిడ్డకు నువ్వు అనుగ్రహించే దేవుడో దేవా ఇదిగో తండ్రి నీ మేలుతో దేవా ఆ బిడ్డను తృప్తి పరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వివాహ జీవితం విషయంలో దేవా ఇదిగో తండ్రి తల్లిదండ్రులు ఆశపడుతున్నట్లు దేవా మంచి కోడలు ఆ కుటుంబాన్ని దాయిచ్చబడుచున్నానయ్యా. ప్రేమించగలిగే కుటుంబాన్ని దాయిచ్చబడుచున్నానయ్యా. మంచి కుటుంబంతో దేవా వీరి సంబంధం కలుపుకోవడానికి కృప చూపించబడుచున్నానయ్యా. దగ్గరవడానికే ఉన్నాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ యొక్క బాధ్యత అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో దేవా ఇదిగో తండ్రి ఆ బిడ్డ చేస్తున్న చేతి పనులను దీవించబడుచున్నాను, ఆశీర్వదించబడుచున్నాను, అభివృద్ధి పరచబడుచున్నాను, తన చేతులు నింపబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో కుటుంబానికి ఆధారంగా ఉంచబడుచున్నాను. బలమైన వాడిగా చేయబడుచున్నాను. మంచి ఆరోగ్యంతో దేవా బిడ్డల తల నుండి అరికాలు వరకు తృప్తిపరిచి తన మనోవాంఛను సిద్ధింపజేయబడుచున్నానయ్యా. దయగలవడానికే ఉన్నాలు చెల్లిస్తున్నాను దేవా. గోపాలక్ష్మి జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. బిడ్డ మాకందరికీ దూరంగా ఉంటున్నా దేవా ఇదిగో నువ్వు ఆ బిడ్డకి సమీపంగా ఉంటున్న దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి తన బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా ఇదిగో తండ్రి తన చుట్టూ నీకు కావాలి దేవదూతలు ఉంచుతున్నవాడా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నాను. నీ కెరుబు నా పిల్లకి దేవా ఆ బిడ్డకి తోడుగా ఉంచుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మగల రాజా ఇదిగో తండ్రి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. తన నుండి అరికాల వరకు దేవా సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చొచ్చున్నాను. ఇదిగో తండ్రి 3వ దిన దేవా 3 నెలల తర్వాత రిపోర్ట్కి వెళ్తుండగా దేవా మంచి రిపోర్ట్ మాకు దాయిచ్చొచ్చున్నాను. ఆకలి పుట్టి చూడొచ్చున్నాను. నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, మంచి శరీర సౌష్ఠవాన్ని దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డ నిశ్చేతిగా అప్పగిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. తన తలంపులు, ఆలోచనలన్నీ దేవా నువ్వు నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఉద్యోగంలో దేవా ఎక్కడంత ఎత్తేను కొనుక బిడ్డ ఎక్కి చూడొచ్చున్నాను. మంచి ప్రమోషన్ దాయిచ్చబడొచ్చున్నాను. మంచి ఇంక్రిమెంట్ దాయిచ్చబడొచ్చున్నాను. తనకు ఉన్న లోన్లన్నీ తీయడానికి దేవా అయ్యా నీ సహాయంతో దేవా బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ్డ యొక్క బాధ్యత అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మంచి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని దేవా ఆ బిడ్డకు అనుగ్రహించబడుచున్నానయ్యా. ఇదిగో తండ్రి ఆ కుటుంబాన్ని అంతటిని దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ దేవా
నీ సుఖము, సంతోషము, సమాధానము, నీ ప్రేమ దేవా ఎల్లప్పుడూ ఉంచబడుచున్నానయ్యా. ఆమేన్. నీ శాంతికరమైన జలముల యొద్ద దేవా ఆ కుటుంబాన్ని పెంచుమని యేసునామములో అడుగుతున్నానయ్యా. ఆమేన్. కృప చూపించడుచున్నాను. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడా, ఇదిగో తండ్రి పద్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. బిడ్డ ఒంటరిగా ఉంటుండగా దేవా నీ సహాయంతో తోడుగా ఉండబడుచున్నానయ్యా. దేవా ఇదిగో తల్లిగా, తండ్రిగా, దేవా భర్తగా నువ్వు అవును ఉండబడుచున్నా. తండ్రి. విధవరాల పక్షాల న్యాయం తీర్చే గొప్ప దేవుడో దేవా ఇదిగో తండ్రి ఆ బిడ్డ విషయంలో దేవుని గొప్ప కార్యం చేసి పెట్టబడుచున్నాను. రావాల్సిన ప్రతి దాన్ని దేవా రావడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. ప్రతి పైకాన్ని నువ్వు దయచేయబడొచ్చున్నాను. ఆమేన్. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవా అయ్యా అభివృద్ధి దయచేయబడొచ్చున్నాను. తన మంచి జీతాన్ని ఇప్పించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డకు మంచి తల నుండి అరికాల వరకు మంచి ఆరోగ్యంతో నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. నీ సహాయంతో దేవా బిడ్డ నీ కొరకు ఉపయోగపడే యోగ్యమైన పాత్రగా చేసుకోవడొచ్చున్నానయ్యా. దగ్గరవడానికే వందనాలు చెల్లిస్తున్నాను. అక్షయాన్ని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అక్షయాన్ని ప్రేమించి ఇచ్చిన వాహనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన చేతి పనులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డను ప్రతి దినము దేవుని దీవిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇంకా ఇదిగో తండ్రి బిడ్డ కావాల్సిన ప్రతి దాన్ని దయచేయబడొచ్చున్నాను. ముఖ్యంగా దేవి ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన పాత్రగా చేసుకోవడొచ్చున్నాను. నీ ఆమేన్. ప్రార్థనా జీవితాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అనేక మందికి వెలుగుగా ఉండడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. నీ ఆలోచనని తలంపులు దేవా ఆ బిడ్డ జీవితంలో పెట్టబడుచున్నాను. మంచి ఆ జీవితంతో దేవా ఆ బిడ్డను తృప్తిపరచబడుచున్నాను నాయన. అయ్యా ఇదిగో తండ్రి దేవ లావణ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేయగా దేవా బిడ్డకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన గర్భఫలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తల నుండి అరికాలు వరకు దేవా మంచి ఆరోగ్యంతో బిడ్డ నింపడుచున్నాను. బిడ్డ చుట్టూను కంచెను వేసి ఉంచబడుచున్నాను. నీ దేవదూతలు కావాలని చూడొచ్చున్నానయ్యా. అయ్యా మంచి దేవా ఇదిగో తండ్రి ఒక కుమారుడు మాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. దేవాది దేవాని శ్రేష్టమైన దేవా స్వాస్థ్యాన్ని బిడ్డకు అనుగ్రహించబడుచున్నాను. రాజా ఇదిగో తండ్రి ఎటువంటి నీరసం లేదా దేవా ఇది ఇబ్బందికరం లేకుండా దేవా బిడ్డకి మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాలతో దేవా మంచి ఒటమిలతో, మంచి రక్తాలతో దేవా నీ బిడ్డను పోషించి కాపాడబడొచ్చున్నానయ్యా. ఆమేన్. తనకిచ్చిన భర్తను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. భర్త గారిని దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచండి. ఇద్దరి మధ్యలో మీరు ఉండబడొచ్చున్నానయ్యా. నీ ప్రేమతో కుటుంబాన్ని కట్టబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తనవికి ఆ విషయంలో దేవా నువ్వెంత గొప్ప కార్యం అవును. చేశావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి ప్రార్థన ఆలకించి వాడవయ్యా. ఇదిగో తండ్రి బిడ్డ విషయంలో మేము ప్రార్థన చేయగా దేవా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయొచ్చున్నాను. తల నుండి అరికాల వరకు దేవా ఎటువంటి నీరసం లేకుండా దేవా సంపూర్ణమైన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాలతో దేవా నీ బిడ్డ నింపి బలపరచొచ్చున్నాను నాయనా. ఇదిగో తండ్రి ఆ కుటుంబాన్ని అంతటికి దేవా నీ రక్షణ దయచేయొచ్చున్నాను. అయ్యా వారికి ఇచ్చిన బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం చుట్టూ దేవా నీ రక్షణ కంచె, దీవెని కంచె, ఆశ కంచె వేసి కాపాడబడొచ్చున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. సుధాకర్ నీ దేవ ఇదిగో తండ్రి రేవతిని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రేవతికి ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యం దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రశ్న అంతటి దేవా నువ్వు సక్సెస్ఫుల్ గా Thank you, దేవా Lord. జరిగించిన విధానికే Thank you, వందనాలు Jesus. చెల్లిస్తున్నానయ్యా. ఎటువంటి దేవ భయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవా అయ్యా నీ దేవదూతలు కావాలని దేవా అప్పుడు ఆ ప్రశ్న అంతట్టు జరిగించిన వాడా Thank you, నీకే Lord. వందనాలు Hallelujah. చెల్లిస్తున్నానయ్యా. Hallelujah. డాక్టర్ ఇచ్చిన Hallelujah. జ్ఞానాన్ని బట్టి వందనాలు అవును తండ్రి. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ ముక్కుని ఇంకా అవును ముట్టబడొచ్చున్నానయ్యా. ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దాచేయొచ్చున్నాను. ఆమేన్. అయ్యా ఇదిగో నువ్వు గాయపడిన దేవా నీ గాయాల వల్లే మాకు స్వస్థత Yes, కలుగుతాదయ్యా. Lord. నీ పంచ గాయాలతో దేవా ప్రతి బిడ్డను ముట్టబడొచ్చున్నానయ్యా. మంచి ఆరోగ్యంతో దేవా బిడ్డను బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో సుధాకర్ని కూడా దేవా సంపూర్ణ ఆరోగ్యం దాచేయొచ్చున్నాను. ఇంకా ఏమన్నా దేవా ఇదిగో తండ్రి తన తీసుకుంటున్న మందుల ద్వారా దేవా ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయబడొచ్చున్నాను. ఇద్దరి మధ్యలో మీరు పడొచ్చున్నాను. నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాలు దేవా వారికి అనుగ్రహించి దేవా వారి చుట్టూ మీకు కంచి వేసి ఉంచబడుచున్నాను. వారి తలంపుల్లో, ఆలోచనలు దేవా మంచి ఆలోచనలు దాచిపడుచున్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలో దేవా ప్రతి దానిని దేవా దైవపూర్వకంగా చేయడానికి సహాయం దాచిపడుచున్నాను. దైవికమైన జ్ఞానంతో దేవా Yes, ఆ Lord. కుటుంబాన్ని అంతటిని దేవా కట్టుకోవడానికి దేవా ఇదిగో తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లు దేవా రేవతికి దేవ జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా.
అయ్యా ఏ విషయంలో ఏం పని చేయాలో దేవా ప్రతిదీ దేవా ఆ బిడ్డ కట్టుకోవడానికి కృప చూపించడుచున్నాను దేవా. ఇదిగో నీ సహాయంతో దేవా తనకిచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఇదిగో తండ్రి దేవ షాలోమును బట్టి శామ్యులు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలిద్దరిని దేవా నీ భద్రమైన కాపుదల్లో వారికి కాస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాకపోకల్లో తోడుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చదువుల్లో ఉన్నత స్థానాలు ఉంచుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కావాల్సినంత విద్యను న్యాయ దాయిచూడొచ్చున్నాను. నీ జ్ఞానాన్ని దాయిచూడొచ్చున్నాను. సుబుద్ధిని దాయిచూడొచ్చున్నానయ్యా. బిడ్డలు ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ బల్ల చుట్టూ ఉండడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ కుటుంబాన్ని అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి చేతి పనులను దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరిచి దేవా వారి ఆలోచనలు దేవా వారికి ఇష్టమైన కార్యాలు దేవా నీ చిత్త ప్రకారం చేయడానికి కృప చూపించడొచ్చున్నాను. ఆ కుటుంబం యొక్క బాధ్యత అంతా నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీవే సహాయం దాయిచేయమని దేవా నీ కృపలో దేవ వారిని వర్ధిలింపజేయమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం రాజా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనాది న్యాయవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజువైన దేవా ఇదిగో తండ్రి భారతి గాని మహేష్ గాని జ్ఞాపకం చేసుకున్నాడు చున్నా బిడ్డలిద్దరిని దేవా నువ్వు కట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వారు రాకపోకల్లో పనిపాట్లో ఉద్యోగాల్లో దేవా తోడుగా ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి వారిని ప్రేమించిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా శివాన్ని బట్టి దేవా శిరీషిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హరీష్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు దాయిచేయండి, మంచి ఉద్యోగాలు దాయిచేయండి, వారిని దీవించండి, ఆశించబడుచున్నానయ్యా. విఘ్నుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విఘ్ను ఇదిగో తండ్రి ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ విషయంలో దేవా నువ్వు ఏర్పరిచిన దేవ ఇదిగో తండ్రి ప్రతి దాన్ని దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మంచి వివాహ జీవితాన్ని కూడా దేవా ఆ బిడ్డ కొరకు ఏర్పాటు చేయమని వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ కుటుంబం యొక్క బాధ్యత అంతా దేవా నువ్వు తీసుకుని దీవించి ఆశించబడుచున్నానయ్యా. దగ్గరవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంగాదేవి గాని రెడ్డి బాబు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి వారు చేస్తున్న దేవ ఇదిగో తండ్రి 40 రోజులు ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఎంతో దేవ ఇదిగో తండ్రి నీ యందు ఆసక్తితో దేవా విశ్వాసంతో దేవా నీ సన్నిధిలో బిడ్డ కనిపెడుతుండగా దేవా వారి ఆశలు తెచ్చిపడొచ్చున్నాను. వారు ఎదురు చూస్తున్న దేవా కార్యాలు దేవా ఏసునామములో సఫలపరచడొచ్చున్నానయ్యా. నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాలతో దేవా అదేవా వారిని నింపి బలపరచడొచ్చున్నాను. దయగలవాడా ఆ కుటుంబానికి రక్షణ దాయిచేయడొచ్చున్నాను. రెడ్డి బాబు గారు అక్కను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి దేవా నీ రక్షణ పాత్ర దయచేసి దేవా నీ కొరకు సాక్షిగా వాడుకోబడొచ్చున్నానయ్యా. దేవాది దేవా ఇదిగో తండ్రి బిడ్డల విషయంలో దేవాన్ని మేము కనిపెడుతున్నామయ్యా. కల్పనాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. కల్పనాన్ని ప్రేమించి ఇచ్చి దేవ ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ బట్టి చెల్లిస్తున్నానయ్యా. మంచి ఉద్యోగానికి కూడా దేవా ఆ బిడ్డను సిద్ధపరచవచ్చున్నాను. నీ ధైర్యాన్ని దాయిచండి, జ్ఞానంతో దేవా ఆ బిడ్డను బలపరచవచ్చున్నాను. నిశ్చితమైతే మంచి జీవితాన్ని కూడా బిడ్డకు అనుగ్రహించవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి ఈశ్వర విషయంలో దేవా నువ్వెన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా. ప్రేమించి దేవ ఇదిగో తండ్రి బిడ్డకి చదువులో విజయాలు దయచేసావు దేవా, ఉద్యోగాన్ని కూడా దయచేసావు దేవా. ఇదిగో తండ్రి ఉద్యోగంలో జాయిన్ అవడానికి దేవా ఆధార్ కార్డు దేవ సహాయం దాయిచొచ్చున్నాను. ఆ పెండింగ్ లో ఉన్న ఆధార్ కార్డు అంతటి సరిచేసి దేవా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి సహాయం దాయిచొచ్చున్నాను. మార్గాన్ని ఏర్పరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో కుటుంబాన్ని అంతటిని దీవించబడొచ్చున్నాను. ఆశీర్వదించి అభివృద్ధి పరిచి దేవా నీ ఆరోగ్యాలతో నింపి బలపరచడొచ్చున్నానయ్యా. దగ్గరవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శ్రీనివాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను దేవా. ఇదిగో సౌజన్యాన్ని దేవరమణ గారిని దేవా వినయ్ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆ కుటుంబం యొక్క బాధ్యతగా నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాని దోసలు ఎదురు చూస్తున్న దేవా ప్రతి బాకీ దేవ వసూలవడానికి సహాయం దాయిచేయండి. ఆ ప్రదేశానికి మంచి రేటు అమ్మడానికి కృప చూపించవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డ దేవా సౌజన్యాకి దేవాన్ని ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిర్ణయించిన వివాహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆగస్టు లో జరగబోయే దేవా వివాహం కొరకు దేవా సమస్తాన్ని సమకూర్చి జరిగించబడుచున్నానయ్యా. తండ్రి యొక్క చేతులు నెమ్మడుచున్నానయ్యా. దగ్గర పడానికే వందనాలు చెల్లిస్తున్నాను. వినయ్కి మంచి ఉద్యోగం దాచివడొచ్చున్నాను, మంచి జీవితం దాచివడొచ్చున్నాను. వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి అండి, ఆశీర్వదించబడుచున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. కృష్ణవేణి గారి దుర్గా ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రజ్ఞా దిలీపులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. దేవా ఇదిగో తండ్రి ఆ కుటుంబాన్ని దేవా నువ్వు దినదినము దీవిస్తే ఆశీర్వదిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాకపోకల పరిపాట్ల అన్ని విషయాల్లో దేవా నువ్వు తోడుగా ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇంకా వారి బాధ్యత అంతా నువ్వు తీసుకోవచ్చున్నాను. బిడ్డలను దీవించండి అయ్యా, ఆశించబడుచున్నాను. చదువుల్లో ఉన్నత స్థానాల్లో ఉంచబడుచున్నాను. మంచి బంగారు భవిష్యత్తు దేవా ఆ బిడ్డలిద్దరిని దీవించబడుచున్నానయ్యా. దగ్గర పడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవా
నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. చార్లెస్ ని దేవా చిన్నారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. రాకేష్ రూపేష్ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారి ఉద్యోగాల్లో దేవా, వారి గృహాల్లో దేవా, వారి చదువుల్లో దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించవచ్చున్నాను. దేవా వారిని దీవించండి అయ్యా, ఆశించి అభివృద్ధి పరిచి నీ కొరకు దేవా గొప్ప చేపలుగా వారు మాట్లాడి కృప చూపించవచ్చున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నాను. సిద్ధయ్య గారిని, ఆదర్శి గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. రాజేశ్వరాష్ట్రం జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. బిడ్డ ఇదిగో తండ్రి ఆ కుటుంబానికి రక్షణ భాగ్యం దాచివచ్చున్నాను. బిడ్డకు మంచి దేవ ఇదిగో తండ్రి దేవ మంచి వివాహ జీవితాలు కలగడానికి కృప చూపించవచ్చున్నాను. ఉద్యోగాల్లో ప్రమోషన్ దాచివచ్చున్నాను. దేవ ఇవన్నీ దీవించండి ఆశించి దేవాని కృపలో వారిని వర్ధింపజేయవచ్చున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తి మంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి ప్రార్థన కొన్న ప్రతి బిడ్డను దేవాని చేతికి అప్పగిస్తున్నాం. మీరే వారిని దీవించండి ఆశించి వారి అవసరం తెచ్చుకోవచ్చున్నాను. అనారోగ్యాలతో ఉన్న దేవ ఇదిగో తండ్రి లలితారావు గారిని దేవ జయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పంచ గాయాలతో వారిని ముట్టబడుచున్నాను. యెహోవా రాఫా అన్నవాడా ఇదిగో తండ్రి వారిని దేవా నీ శక్తితో వారిని నింపబడుచున్నాను. నీ హస్తంతో వారిని తాకమడుచున్నానయ్యా. అయ్యా స్వస్థపరిచే యెహోవా అన్న దేవుడా ఇదిగో తండ్రి ఆ బిడ్డలు ఇదిగో తండ్రి ఒంటరిగా ఉంటున్నారయ్యా. వారికి తండ్రిగా తల్లిగా తోడుగా నువ్వు ఉండబడుచున్నానయ్యా. ఒంటరి వారిని వేవేలు వెందిగా చేస్తానన్నా దేవా. వారికి ఇగో తండ్రి నీవే రక్షకుడని దేవా నిన్ను స్తుతించే వారిగా వారిని మార్చుకోవచ్చున్నాను. నీ సంపూర్ణ ఆరోగ్యాలతో దేవా వారిని బలపరిచి నీ కొరకు సాక్షులుగా దేవా వారిని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. సత్యనారాయణ గారిని, సుబ్బలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. దేవా ఇదిగో తండ్రి బిడ్డలుగా తల్లిదండ్రులుగా చెబుడొచ్చున్నాను. ఆ కుటుంబాన్ని దీవించి ఆ కుటుంబం చుట్టూ దేవా నీ కంచి వేసి కాపాడబడొచ్చున్నానయ్యా. మహాలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. మంగ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. బిడ్డల విషయంలో దేవా వారు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించవచ్చున్నారు. నీ బుద్ధి జ్ఞాన సర్వసంపదతో దేవా వారిని నింపి బలపరచవచ్చున్నానయ్యా. వారిని వివాహ విషయంలో దేవా ఇదిగో గొప్ప కార్యం చేసి పెట్టబడొచ్చున్నాను. బిడ్డ భార్య భర్తల మధ్యలో దేవా నువ్వు సమాధానం ఐక్యత ప్రకటించబడొచ్చున్నానయ్యా. నెమ్మదాచోడొచ్చున్నాను. ఆ కుటుంబాన్ని ప్రేమతో కట్టబడొచ్చున్నానయ్యా. దయగలవాడా ఇదిగో తండ్రి అనేక మంది నీ సన్నిధిలో దేవా ప్రార్థన చెమడిగి ఉన్నారు దేవా. ఇదిగో తండ్రి వారి ప్రార్థన మొరని సన్నిధిగా చేర్చుకోవడొచ్చున్నానయ్యా. వారి అవసరం తీర్చబడొచ్చున్నానయ్యా. నీ కృపలో వారి అవసరాలన్నీ దేవా తీర్చబడొచ్చున్నాను. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమగల రాజా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతవరకు జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. యెరూషలేమును దీవించండి, ఆశ్రయించండి. నీ శాంతి సమాధానంతో నింపడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా గృహాలను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా గృహాల చుట్టూ దేవా ఇదిగో తండ్రి ఏ తెగులు తగలకుండా దేవా నీ గుడారాల్లో మమ్మల్ని దాయమడొచ్చున్నానయ్యా. దేవా నీవే మా గుడారాల్లో దేవా మా గృహాల్లో దేవా నువ్వు అతిథిగా ఉండబడుచున్నాను. రారాజుగా మా గృహాల్లో నివసించమని అడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలో దేవ నువ్వు ఉండి నడిపించవచ్చున్నాను. నీ జీవ జల నదులు ప్రవహింపచేయవచ్చున్నాను. నీ ఆశీర్వాదాలతో దేవా ప్రతి కుటుంబంలో దేవా ప్రతి గృహంలో దేవా నీ ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు జరగడానికి కృప చూపించడుచున్నానయ్యా. రాజా ఇంతవరకు దేవా నీ భద్రమైన కోగుట్లో మనం భద్రపరిచి దేవా నీవే మాతో మాట్లాడినవాడానికి కొందరు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నీ పరలోక రాజ్యములో చేరేవారిగా నీ గంపలో ఉండే చేపలుగా దేవా మమ్మల్ని ఏరుకోమని మమ్మల్ని కొనుక్కోమని దేవా ఇదిగో మా జీవితాలను మా కుటుంబాలను దేవా మా టిహిల సంఘాన్ని దేవా నీ చేతులకు అప్పగిస్తుడుగా దేవా నీవే మమ్మల్ని కాయమని నీవే నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకు ఆరో నేమ్ కరెక్షన్ కు సాయి ఉద్యోగమునకు సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతో ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.